ఎంపీసీ బైపీసీ ఇంటర్లో ఏ గ్రూప్ అయినా సరే బెస్ట్ డిగ్రీ కోర్స్ ఇండియాస్ ఫస్ట్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఏఐడిపి డిగ్రీ. కాల్ నౌ. నమస్తే, నేను విజయ్. జనసేన పార్టీలో ఆయన ఒక చిన్న కార్యకర్త నుంచి అధికార ప్రతినిధిగా మారి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఎదిగినటువంటి నాయకుడు. సుందర్పు విజయ్ కుమార్ అనే నేను పవర్లోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ మీద ఎవరు మాట్లాడినా ఇమీడియట్ గా వాళ్ళ మీద కేసులు పడుతున్నాయి. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అడ్డమైపోయారు. ప్రశ్నారావణ్ మీద పెట్టినటువంటి కేసులు 1, 2, 3, 4, 5 చివరికి 6వ కేసులో ఉపా చట్టాన్ని ప్రయోగించి జైల్లో వేశారు. కరెక్టా? కులాన్ని ఒక మతాన్ని తిడుతున్నప్పుడు నోట్లోనే అని చెప్పి అంటే ఆ ఒక్క డైలాగే అతన్ని జైలుకి పంపించిందా? రావణ్ ఇస్ ఎ కేస్ స్టడీ. అది ఈ 3 సంవత్సరాలు ఎవరైనా అలా మాట్లాడితే అది ఒక శాంపిల్ అని చూపించడానికి చేశారు. మీరు ఊరికే మీరు జర్నలిస్ట్ కాబట్టి మీరు గుడ్డి మీద ఏకలు లాగుతారు. నేను అంటుంది కేస్ స్టడీ ఫర్ ఎవ్రీవన్. ప్రకాష్ రాజ్ చాలా క్లియర్ గా చెప్తున్నాడు, ఏమని? ప్రభుత్వం వాళ్ళది అని చెప్పిన ఉద్దేశంతో కేసును పెట్టి ఇప్పుడు జైల్లో వేశారు. ఏం బేస్ ఉందని అతను మాట్లాడతాడండి మాటికి బయటకు వచ్చి. ఎందుకంత కక్ష అతనికి? జస్ట్ ఆస్కింగ్ అంటున్నాడు. జస్ట్ ఆస్కింగ్. హూ ఆర్ యూ టు ఆస్క్? జస్ట్ హూ ఆర్ యూ టు ఆస్క్? ప్రశ్నించడం తప్పులేదు. మతాల మధ్య, కులాల మధ్య ఆయన వీడియోలు చూడండి. ఏదైతే ఈ ప్రశ్న రావణ్ గాని ఇతను గాని ముద్రగడ పద్మనాభం గారు చనిపోయారు. జగనే నేరుగా పార్టిసిపేట్ చేశారు, పాడి కూడా మోసారు. దీనంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది? పాలిటిక్స్. మరి వాళ్ళ బాబాయ్ చనిపోయినప్పుడు ఎందుకు మొయ్యలేదు? మీరు చెప్పండి, ఒక కాపు నాయకుడుగా, ఒక కాపు ఎమ్మెల్యేగా, మీ ముఖ్యమైన కాపు ఉద్యమ నేత చనిపోయినప్పుడు ఆయనకి నివాళులు అర్పించడం కోసం ఒక మాజీ ముఖ్యమంత్రి నేరుగా వెళ్ళి పాడిపోయడం అంటే ఆ కాపు నాయకుడికి ఇచ్చినటువంటి గౌరవం అనుకోవచ్చు కదా. మీరు ఎపిసోడ్లుగా మీరు డివైడ్ చేసుకొని చూడండి. వైఎస్ఆర్సీపీ డ్రామాయే. ఎవ్రీథింగ్ వైఎస్ఆర్సీపీ కనబడింది. అక్కడెక్కడ కాపు కనబడింది? అక్కడెక్కడ పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి అవ్వబోతున్నారు. ఏం అవ్వకూడదా? రీసెంట్ గా నాదెండ్ల మనోహర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అవును, ఎన్నికల సమయంలో వెనక్కి తగ్గాం, 4 అడుగులు వెనకేసాం, అవును, ఈసారి మాత్రం వెనక్కి వేసే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా మాకు బలం ఉన్న ప్రతి చోట పోటీ చేస్తా ఉన్నారు. అంటే ఎట్లా, స్నేహపూర్వకంగా ఏమన్నా కలిసి పోటీ చేస్తారా, విడివిడిగా పోటీ చేస్తారా? మీకు అంటుంది ఏంటంటే మీరు కేవలం కాంట్రవర్సీ మాటలు లేకపోతే కాదు, మీ కూటమిలో ఉన్న ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ మీరు విజయ్ గారు అన్ని మాట్లాడకండి. ఆయనే చెప్పారు. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా ఆలోచన ఉందా, లేదంటే మీ వైపు నుంచి ఏమన్నా? ప్రస్తుతం ఆయన మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో ఆయన ముందు, అంటే ఎన్నికలకు ముందు ఆయన ఒక ఫైర్ బ్రాండ్. కానీ ఇటీవల కాలంలో కాస్త ఆయన వాయిస్ ఎందుకు తగ్గింది? అధినేత నుంచి ఏమన్నా ఆదేశాలు వచ్చాయా, లేదంటే ఎమ్మెల్యేగా బాధ్యత పెరిగిందా? డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సో అంతకుముందు అధికార ప్రతినిధిగా మీ వాయిస్ ఒక పీక్లో వినిపించేది. ఇప్పుడు ఎలమంచిలి ఎమ్మెల్యేగా కాస్త కాదు, చాలా వరకు వాయిస్ తగ్గిపోయింది. దానికి రీజన్ ఏంటో తెలుసుకోవచ్చు? ఈరోజు ఎమ్మెల్యే అంటే ఒక చట్టసభలో చట్టాలు చేయాల్సిన పరిస్థితి, ఒక నియోజకవర్గంలో బాగోగులు చూసుకోవాల్సిన పరిస్థితి. డెఫినెట్గా బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి. బాధ్యత ఎక్కువ ఉంది. ప్రజలు నాకు ఈ బాధ్యత ఇచ్చిన తర్వాత పని చేసి చూపించాలి, ఊరికే మాట్లాడటం కాదు. కానీ పార్టీ వాయిస్ని మీలాగా గట్టిగా వినిపించే వారి సంఖ్య తగ్గిందంటే? తగ్గిందని లేదండి. పార్టీ అన్నాక అది గ్రో అవుతూనే ఉంటుంది. పార్టీ అన్నాక మాలాంటి కొత్త పార్టీస్ ఏమవుతుందంటే మా దగ్గర వచ్చిందంతా కూడా కొత్త రక్తం. అంతా కూడా మా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తారు, ఇదంతా రా మెటీరియల్ లాగా, దీన్ని ఎలా తీర్చిదిద్దుకుంటే అలా అని. ఇప్పుడు కూడా కొంతమంది ఇంకా మా తర్వాత మాకు తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరూ కూడా అంతా నేర్చుకుంటున్నారు. ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, దేనికోసం మాట్లాడాలి, దేనికోసం స్టాండ్ అవ్వాలి, ఇవన్నీ కూడా నేర్చుకుంటున్నారు. డెఫినెట్గా ఈరోజు చాలామంది తయారయ్యారండి. అంతేగాని పవర్లోకి వచ్చేసాం కాబట్టి ఏముంది, మన గురించి ఎవరైనా మాట్లాడితే వెంటనే ఆల్రెడీ కేసులు పెడుతున్నారు, లోపలేస్తున్నారు, రకరకాల చట్టాలను తీసుకొచ్చి వాళ్ళ మీద ప్రయోగిస్తున్నారు. పవర్లో ఉన్నాం కాబట్టి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, సో పోలీసుని యూజ్ చేసి లోపల వేసేయచ్చని. పవర్లోకి వచ్చిన తర్వాత ఏం చేసామనేది చూపించుకోవాలండి. పవర్లోకి రాకముందు నువ్వు ఇది చెయ్యాలి నువ్వనే ప్రశ్నించవచ్చండి. ఇక్కడ ప్రశ్నించడానికి కాదు, ఇక్కడ పని చేయాలండి. సో ఇది డిఫరెన్స్ ఉంది. 2 చట్టాలు అనేది తయారు చేసుకోవాల్సిన పరిస్థితి ఉందండి. పవర్లో రాకముందు ఎవరు పడితే వాళ్ళు రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన, చట్టాలని అతిక్రమించిన మనం ప్రశ్నించగలుగుతాం.
ఇక్కడికి వచ్చేసరికి ఆ చట్టాలని ఇంప్లిమెంట్ చేసుకునేటి చట్టం తన పని తనం చేసుకునేటట్టు మేము చేసుకోవాల్సిన బాధ్యత మాకుంది. ఎవరి మీద స్పెసిఫిక్గా ఏమి కేసులు పెట్టేది ఏమి ఉండదండి. చట్టం తన పని తను చేసుకునేటట్టు చూస్తాం. ఇప్పుడు పవర్లోకి వచ్చిన తర్వాత మా బాధ్యత ఏంటంటే చట్టం తన పని తను చేసుకోలేనప్పుడు డెఫినెట్గా ఎందుకు చేయట్లేదు అనేది మాట్లాడగలుగుతాం. ఇంతకుముందు అలా కాదు కదా, ఈ పని పలానాది ఇది చేయలేదు, పలానాది ఇది పర్సనల్గా ఇది చేస్తాడో, ఆయనకు ఉన్న ఏదైతే రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని దుర్వినియోగం చేసి ఇలా చేస్తున్నాడని మనం ఎత్తి మాట్లాడాల్సిన పరిస్థితి. ఈరోజు డెఫినెట్గా ఆ పని చేసినప్పుడు ఎందుకు చేయలేదు అనేది అధికారులని, గవర్నమెంట్ని మేము మాట్లాడి ఆ చట్టాన్ని లోబడి ఆయన్ని తీసుకెళ్లే పరిస్థితి ఉంటుందండి. కానీ ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ మీద ఎవరు మాట్లాడినా, అంటే తీవ్ర స్థాయిలో ఎన్నికల ముందు వరకు కూడా ఎవరైనా మాట్లాడితే మీలాంటి వాళ్ళందరూ కూడా ముందుకొచ్చేసి అదే స్థాయిలో మీరు విరుచుకుపడేవాళ్ళు, అదే స్థాయిలో మీరు కూడా కౌంటర్ ఇచ్చేవాళ్ళు. కానీ మీరు పవర్లోకి వచ్చిన తర్వాత ఏమాత్రం ఎవరైనా నోరు జారుతున్నా ఇమీడియట్గా వాళ్ళ మీద కేసులు పడుతున్నాయి. సో వాళ్ళని ఇంకొక రెండోసారి మాట్లాడనివ్వకుండా చెయ్యాలి అనేది పవర్ని బలవంతంగా యూజ్ చేస్తున్నారంటే. కేవలం పవన్ కళ్యాణ్ గారు ఒకటే కాదండి, ఎవరినన్నా కూడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే డైరెక్ట్గా మా పార్టీలో ఒక సెల్ ఓపెన్ చేసాం. ఎవరినైనా సరే సోషల్ మీడియాలోని మీరు ఏదన్నా మీరు తప్పుడుది ఏదన్నా ఇది చేస్తే మాకు కంప్లైంట్ ఇవ్వండి, మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం, హోమ్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్ళి అతన్ని 100% చట్టరీత్యా అతన్ని శిక్షించే వరకు మేము చర్య తీసుకుంటాం అనేది డైరెక్ట్గా ఆయన చెప్పారు. కేవలం పవన్ కళ్యాణ్ గారు ఒకటే కదా, ఇక్కడ ఈ రాష్ట్రంలో అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారి మీద పడతారు. ఎందుకంటే ఆయనే అడ్డంగా అయిపోయాడు. ప్రధానమైన ఈరోజు ఉన్న పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అడ్డమైపోయారు. అలాగే కొంతమందికి నచ్చలేని వాళ్ళకి కొంతమంది చాలామంది పవన్ కళ్యాణ్ గారి మీద ఉంటారు. ఎందుకంటే ఇది స్ట్రైట్గా ఉంటారు, ఈయన చెప్పింది చేస్తారు, ఎక్కడ కూడా ఆయనకి డీవియేషన్స్ ఉండవు. కాబట్టి ఎక్కువ మంది శత్రువులు తయారవుతున్నారు ఆయనకి. సో ఆయన మీద ఎక్కువ ఇది అవుతారన్నారు. ఆయన ఏంటంటే ఉన్న వాళ్ళు ఏదన్నా ఉంటే వాళ్ళు చర్యలు తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు అంతా కూడా ఇది అంటారని ఆయన మీద కావాలని ఒక ఫ్రేమ్ చేసి మరీ తిట్టించడాలు అవి జరిగేవి, ఇవన్నీ చూసాం మనం. ఇప్పుడు అందుకనే ఏమంటామంటే చట్టాన్ని 100% చట్టం తన పని తను చేసుకున్నప్పుడు అలాంటి వాళ్ళు ఎవరైనా సరే శిక్షింపబడతారు. ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారు ఇందులో ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. కానీ కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళని శిక్షించట్లా. ప్రశ్న రావణ్, ఇప్పుడు అంతా కూడా ఏపీ రాజకీయాలంతా కూడా ఆయన చుట్టూ తిరుగుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి కూడా దాని మీద ఒక పెద్ద హైప్ కూడా నడుస్తుంది. మీరు చాలా డిబేట్స్లో పార్టిసిపేట్ చేశారు, మీరు కూడా చాలా గట్టిగా కూడా వినిపించారు. మీరు కూడా ఒకానొక దశలో కాస్త కాదు కొంచెం ఎక్కువగానే శృతిమించి ఉంటారు. సో అది ఎందుకంటే మీ పార్టీ వాయిస్ని అవతల మాట్లాడేటువంటి వాళ్ళు ఏదైనా కట్టు తప్పితే మీరు కూడా ఆటోమేటిక్గా కొన్ని సందర్భాల్లో జరుగుతుంటాయి. కానీ ప్రశ్న రావణ్ మీద పెట్టినటువంటి కేసులు 1, 2, 3, 4, 5 చివరికి 6వ కేసులో ఉపా చట్టాన్ని ప్రయోగించి జైల్లో వేశారు. సో మీరు ఒక అధికార ప్రతినిధిగా, మీరు ఒక ఫైర్ బ్రాండ్గా, మీరు కూడా అదే స్థాయిలో కూడా మీరు అగ్రెసివ్గా మాట్లాడుతుంటారు కదా, ఇది కరెక్టా? ప్రశ్న రావంది మాది వేరు వేరు. మీరు కూడా అతిక్రమించుంటారు, కేవలం కొంచెం ఎక్కువగా మాట్లాడి ఉండుంటారని. నేను ఛాలెంజ్ చేస్తాను, మీరు మా అన్నీ కూడా వీడియోలన్నీ చూడండి, మా డిబేట్లు అన్నీ కూడా చూడండి. ఇక్కడ సింగులర్ వర్డ్ వాడుంటాం కానీ న్యూసెన్స్ వర్డ్ వాడుంటాం. సింగులర్ వర్డ్ వాడచ్చు. సింగులర్ వర్డ్ అవతల ఒక రాజకీయ పార్టీకి అధికార ప్రతినిధిగా ఉన్నాం, మీరు వాడచ్చు సింగులర్ వర్డ్. అవతల వాళ్ళు వాడే మా భాష అవతల వాళ్ళు గౌరవంగా మాట్లాడితే మేము గౌరవంగా మాట్లాడతాం. వాళ్ళు రెచ్చిపోయి ఏదేదో మాట్లాడినప్పుడు మేము సింగులర్గానే మాట్లాడతాం. ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారి గురించి మేము పవన్ కళ్యాణ్ గారు అన్నప్పుడు, మేము జగన్ గారు అన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు అన్నప్పుడు వాళ్ళు కూడా అలాగే మాట్లాడాలి. వాడెవడు వీడెవడు అన్నప్పుడు మేము సింగులర్గానే మాట్లాడతాం. ఎక్కడ అదేమి ఇది కాదు కదా, గౌరవం వరకు మాత్రమే గౌరవంగా మాట్లాడేది. మామూలుగా ఉండేటప్పుడు ఆయనకి లేనప్పుడు సింగులర్ వర్డ్ ఏమి తప్పేం కాదు. ఎక్కడన్నా ఇచ్చిపుచ్చుకునే గౌరవంలోనే గౌరవం ఉంటుంది. సింగులర్ వర్డ్ ఎక్కడ అది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కాదు కదా. అక్కడి వరకు మాట్లాడాం మేము, ఓపెన్గానే చెప్తున్నాను. కానీ ఇక్కడ ప్రశ్నారావణ్ వరకు వచ్చేసరికి ఆయన ఎంటైర్ కాన్సెప్ట్ డిఫరెంట్. ఆయన దేశం నాకు నచ్చలేదు, నాకు ఈ దేశం అంటే ఇష్టం లేదన్నప్పుడు మాట్లాడినప్పుడు మేము ఎందుకు మాట్లాడకూడదు? ఒక కులాన్ని ఒక మతాన్ని తిడుతున్నప్పుడు ఎలా మాట్లాడుకోకూడదు? నోట్లోనే అని చెప్పి అక్కడి వరకు వచ్చి ఆ వర్డ్ వచ్చే పరిస్థితులు, ఆ హావభావాలు
ఇష్టానుసారంగా ఏదో ఈయన కొట్టేస్తున్నట్టు ఈయనే పెద్ద దీనిలాగా వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడకూడదు? అంటే ఆ మేము ఒక్క అలాగే డైలాగే ఇప్పుడు అతన్ని జైలుకి పంపించిందా? ఏమో. మీరు అన్నారు కదా ఆ ఏమండి, ఒక్క అలా డైలాగే ఇప్పుడు నేను- రావణ్ణి జైలుకు పంపడానికి మెయిన్ ప్రధానమైన కారణం విజయ్ ఒక్కటేనా? గారు ఒకటే ఉమ్. దేశం కోసం కామెంట్ చేశాడు ఆయన. ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నాయో వాళ్ళందరినీ సపోర్ట్ చేశాడు. ఇది ఒకటే కాదు, రకరకాల కేసులు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఎవరు ఎలా పెట్టారో వాళ్ళకి ఏం నచ్చలేదో వాళ్ళ ప్రకారంగా చేసుకున్నారు. ఒక ప్రశ్న రావణ్ గురించి ఇప్పుడు ఎంత మాట్లాడాల్సిన పని లేదు. ప్రకాష్ System- రాజ్ చాలా క్లియర్ గా చెప్తున్నాడు. ఏమని? అదే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రకాష్ రాజ్ ఏమంటున్నారంటే ఒక కేసు ఇంకో కేసు అది 5-6 చోట్ల పెట్టి 5 చోట్ల పెట్టి అన్ని కోట్లు కూడా బెయిల్ ఇస్తే చివరాఖరికి ప్రభుత్వం వాళ్ళది అని చెప్పిన ఉద్దేశంతో ఉపా చట్టాన్ని తీసుకొచ్చి ఆ కేసును పెట్టి ఇప్పుడు జైల్లో వేశారు. ప్రకాష్ రాజ్ కోర్టులే గురించి- అతను తప్పు మీరు చేయలేదు, అతనికి ఆ ప్రకాష్ రాజ్ సెక్షన్స్ గురించి వర్తించు. కాదండి, మీరు ప్రకాష్ రాజ్ అని ఇంటలెక్చువలా? ఉమ్. ఈ దేశంలో చట్టాలు ఉన్నాయి. మతాల మధ్యన గొడవ పెట్టకూడదు, మతాల మధ్యన చిచ్చు పెట్టకూడదు అనేది ఒక చట్టం ఉంటుంది. ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి వచ్చి ఎవరో ఒక నమ్మకాన్ని కామెంట్ చేసినప్పుడు అతనికి ఎలా గౌరవిస్తాం? మీరు చెప్పండి, మీ నమ్మకం. ఇప్పుడు మేము ఒక పల్లెటూరులో ఉంటాం, ఆ ఊర్లో ఉన్న దేవతకి మేము గౌరవిస్తాం, మేము నమ్మకం ఆ తల్లి మాకు మంచి చేస్తుందని పండగలు చేస్తాం. ప్రతి గ్రామంలో గ్రామ దేవతలు ఉంటారు. వచ్చి గ్రామ దేవతల్ని నీకు డైలాగ్ మాడ్యులేషన్ బాగుంటుంది, నీకు డైలాగ్ ఇది చేస్తుంది, నీ హావభావాలు బాగుంటాయని చెప్పి, నీ ప్రజెంటేషన్ బాగుంటుందని చెప్పి, నీకు నీ వృత్తి అది, నీ ప్రజెంటేషన్ బాగుంటుందని చెప్పి నువ్వు వచ్చి కామెంట్ చేసి అవతల వాడి నమ్మకాన్ని నువ్వు హేళన చేసేవాడిని ఎలాగ మీరు ఇంటలెక్చువల్లో లేకపోతే ఎలాగ మీరు కన్సిడర్ చేస్తారని నేను అడుగుతున్నా. ఎలా కన్సిడర్ చేస్తాం? ఇట్స్ ఎ లైఫ్ అండి, జీవితాన్ని ఆయనకి ఏం తెలుసని, సనాతన ధర్మాల కోసం వాటి గురించి ఏం తెలుసని నేను అడుగుతున్నా. అంటే పూరి ఆయన- ఉండండి ఆయన సార్, వ్యతిరేకంగా పోరాడేది కోనార్క్ టెంపుల్ కోసం చెప్పమనండి, పూరి టెంపుల్ కోసం చెప్పమనండి, ఎక్కడో దగ్గర ఏ దేవుడి గురించి అయినా చెప్పమనండి. ఈ రోజు కాదు కదా మన దగ్గర ఉండింది. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే సంగీతం ఎలా వస్తుంది? మీరు హంపీలో సంగీతం ఎలా వస్తుంది? లైఫ్ అంటే- అనేది ఉండండి సార్ విజయ్ గారు, మీరు ఒక మాట అడిగిన తర్వాత ఆ మాటకి ఆన్సర్ చెప్పాలి. కంటిన్యూ. లైఫ్ అనేది ఎవరో ఒకరి నమ్మకం. మీకు తెలుసా, ఆక్సిజన్ మీకు ఉంటుంది, మీరు భగవంతుడు పుట్టిన వెంటనే మీకు ఫుడ్ ఉంటుంది, మీకు నీళ్ళు ఉంటాయి, లేకపోతే మీకు పీల్చుకోవడానికి గాలి ఉంటుందని మీకు తెలిసే పుట్టారా? పుట్టిన తర్వాత ఏదో ఒక నమ్మకంతోనే కదా వెళ్ళిపోతారు, అంతే కదా. ఇది దొరకదని మిమ్మల్ని చెప్పి ఇది వేస్ట్ అది వేస్ట్, ఈ గాలి వేస్ట్ అది వేస్ట్ ఇది వేస్ట్ అంటే నువ్వు పేల్చుకంటే ఇది అంతే. నమ్మకం అనేది నేనేమంటానంటే, ఇప్పుడు నేను ఉంగరాలు పెట్టుకున్నానండి, మీరు ఎలా కామెంట్ చేస్తారు? నా ఉంగరాల మీద మీరు ఎలా కామెంట్ చేస్తారు? ఇది నా నమ్మకం, అలాగని చెప్పి ఏ మతం కాదండి, వినండి సార్, ఏ మతం గాని ఏ కులం గాని పక్కవాడి నమ్మకాన్ని హేళన చేయమని కానీ వాళ్ళని ఇది చేయమని కానీ, అంటే ఈయనేంటి సూపరా, ఈయన చెప్పిందే కరెక్టా, ఈయన చెప్పి నేను వేదం అంతా తెలుసా, లేకపోతే ప్రపంచంలో ఉన్న అన్ని నేను చదివేశాడా, ఏం బేస్ ఉందని అతను మాట్లాడతాడండి మాటికి బయటకు వచ్చి. ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన భరిస్తున్నారు? అదే అంటున్నాను, ఆయన అడగాలి ఎందుకంత కక్ష అంటున్నా, ఎందుకంత కక్ష అతనికి? ఆయనకి ఏం పని అంటున్నా? ఏమండి? ప్రకాష్ అలా రాజ్ కాదండి. గారికి మధ్య మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన డబ్బులు తీసుకొని చేస్తున్నాడు అనేది మాకున్న ఇన్ఫర్మేషన్. ప్రకాష్ రాజ్ ఎస్, ఎవరి దగ్గర? ఇంకెవరు చెప్పండి, మీరే చెప్పండి. పెయిడ్ ఆర్టిస్ట్ అయినా అదే ఎవరి దగ్గర ఇంకెవరు? తీసుకున్నారు? వైఎస్ఆర్సీపీ నుంచే. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈయన ఎందుకు ప్రశ్నించలేదు? ఈయన అప్పుడు అక్కడ అప్పుడున్న పోటీ పరిస్థితులు- ఇండిపెండెంట్ గా పోటీ చేసింది కూడా ఇప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీ ఫండింగ్ నుంచే పోటీ అంతే. చేశాడా కర్ణాటకలో? కర్ణాటక ధర్మస్థలంలో కూడా అలాగే చేశాడండి. ఉమ్, అక్కడ అంతా కూడా ఆయన కుట్రంతా బయట పెట్టగానే డైరెక్ట్ ఇక్కడికి వచ్చాడు. ఉమ్, ఇక్కడ ఏం పని అంటున్నాను నేను, ఆంధ్రప్రదేశ్లో అతనికి ఏం పని అంటున్నా? ఉమ్. దేశంలోని మీరు హిందూయిజంనో ఇంకొకరినో ఇంకో దేవుడినో మీరు ఎందుకు హేళన చేసి ఎలా పడితే అలా మాట్లాడతారు? అలా ఉందా చట్టంలో, రాజ్యాంగంలో అలా ఉందా? చెప్పండి. అంటే ఆయన సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నాడా, లేకపోతే మోడీకి వ్యతిరేకంగా ఉన్నాడా, లేకపోతే పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఉన్నాడా? Single line లో. ఆయనకి కాన్సెప్ట్ ఏంటంటే ఆయన ఎవడు ఎక్కడి నుంచి ఫండ్ ఇస్తారో ఏది మాట్లాడతారో ఆయనకే అన్ని తెలిసినట్టు, ప్రపంచం మొత్తం ఆయనే మేధావైనట్టు, ఆయన చెబితే అందరు వినేటట్టు. నీకు మాడ్యులేషన్ ఉండొచ్చు, సరస్వతీదేవి నీ నాలుగు మీద ఉంది కాదని అన్ను, సరస్వతీదేవి ఉందని చెప్పి గొబ్బంతా మాట్లాడితే ఏదో ఒక రోజు
నువ్వు కూడా రోడ్స్ మీదకి వచ్చేస్తావు. ఉమ్, అది నీ జీవన విధానం కోసం, నీ జీవితం కోసం ఎప్పుడో మీ తల్లిదండ్రుల్లో ఎవరో నీకు పుణ్యం చేశారు కాబట్టి ఆ సరస్వతీదేవి వచ్చింది. ఆ సరస్వతీదేవికి మా పవన్ కళ్యాణ్ గారు కూడా రెస్పెక్ట్ ఇస్తారు. ఆయన సినిమాల్లో ఆయన యాక్ట్ చేపిస్తున్నారు. ఎందుకు? ఒక యాక్టర్గానే చూశారు. నువ్వు యాక్టర్గా ఉన్నవాడివి, ఉన్నవన్నీ కూడా తప్పుడు వ్యవహారాలు చేయకూడదు కదా. నీకు నిజంగా ఉన్నప్పుడు మేము అడుగుతున్నావు, నువ్వు కూర్చొని నీకేం తెలుసు ఒక మతం గురించి? హిందూయిజం గురించి నీకు తెలుసా? క్రిస్టియనిజం గురించి నీకు తెలుసా? లేకపోతే ముస్లిం గురించి తెలుసా? దేని గురించి నీకు తెలుసని పెద్ద మేధావులాగా నేను అన్ని అబ్జర్వ్ చేస్తున్నాను. నువ్వెవడు అబ్జర్వ్ చేయడానికి? ప్రతి ఒక్కడు అబ్జర్వ్ చేస్తాడు. నువ్వెవడు అబ్జర్వ్ చేయడానికి? జస్ట్ ఆస్కింగ్ అంటున్నాడు. జస్ట్ ఆస్కింగ్. హూ ఆర్ యూ టు ఆస్క్? జస్ట్ హూ ఆర్ యూ టు ఆస్క్? ప్రశ్నించడం తప్పులేదు కదా. ప్రశ్నించడం తప్పులేదు, కానీ మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టడం అనేది తప్పు. మీరు ఆయన వీడియోలు చూడండి. రాముడి గురించి చాలా హేళనగా కామెంట్ చేయడం అది ప్రశ్నించడమా అండి? కామెంట్ చేయడం ప్రశ్నించడమా? ఈ ఏదైతే ఈ ప్రశ్న రావణ్ కానీ ఇతను కానీ ఇద్దరు కూడా మాట్లాడుకొని ఎలా డైలాగ్ చెప్పాలి, ఇలా చెప్తే బాగుంటుందా అని బయటకు వచ్చినాయి కదా ఆడియో. దానికి ఆయనే అంటున్నాడు కదా ఏమని? సో అది మొబైల్ ని వాళ్ళు అక్కడ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ఏఐ టెక్నాలజీ లాంటివి చాలా వచ్చేస్తున్నాయి. సో వాటిని కావాల్సింటే మార్ఫింగ్ చేయొచ్చు, ఏఐని అడిగితే ఏదైనా చేయొచ్చు. దొరికిన తర్వాత ఏదన్నా మాట్లాడచ్చు. మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది, ఆయన తీరు అనేది ఒకటి ఉంటుంది. ఫస్ట్ నుంచి ఆయన తీరంతా అలాగే ఉంది, ఆయన మొత్తం తీరంతా అలాగే ఉంది. ఆయనే కాదు అందరూ కూడా బయటపడతారు, ఏమి ఇబ్బంది ఏం లేదు. అదే అంటున్నాను, ఆయన చెప్పినట్టే అంతా అబ్జర్వ్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తున్నారు. మరి ఆయన మీద కూడా కేసులు పడతాయా? ఏమో 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 అంటే ఏమోనండి. ఇప్పుడు మా మీద మేము అక్కడ లేకపోయినా మా మీద అన్యాయంగా కేసు పెట్టలేదా? మమ్మల్ని జైల్లో వేయలేదా ఎలక్షన్ ముందు? మేము ఎదుర్కొంటున్నాం కదా ఇప్పుడు కూడా. మీరు తప్పుడు కేసు పెట్టినా ఒప్పుడు కేసు పెట్టినా మేము ఎదుర్కొంటున్నాం కదా. సో ప్రశ్న రావణ్, ప్రకాష్ రాజ్ ఇద్దరు మాట్లాడుకున్నారు, ఇద్దరు ఒకటే. సో మీరు అన్నట్టుగా ఇద్దరు కూడా ఒక ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నారు, ఇద్దరు కూడా దానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. వైసీపీ నుంచి వచ్చిన ఫండింగ్ తోనే ప్రకాష్ రాజ్ ఇదంతా చేస్తున్నాడు అంటున్నారు. సో ప్రకాష్ రాజ్ గారికి వైసీపీకి కూడా ఎక్కడి నుంచి వస్తున్నది కూడా తీయమని అడుగుతున్నాం. ఎక్కడి నుంచి? యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా మీకు అంత కోపం ఏంటి దేశం అంటే అని అడుగుతున్నాం. వైఎస్ఆర్సీపీ మరి వైఎస్ఆర్సీపీ దేశం మీద ఎక్కడ కాదండి. మీరు భుజాన్ని ఎత్తుకున్నారు కదా రావణ్ణి, మీరు భుజాన్ని ఎత్తుకున్నారు. రావణ్ ఏం మాట్లాడాడు క్లియర్ గా? ఈ దేశం అంటే నాకు ఇష్టం లేదని మాట్లాడాడు. దేశం అంటే ఇష్టం లేనాడు ఇక్కడ ఈ దేశంలో వండుకో, బయట దేశంకి పో, ఈ దేశంలో వండుకో. నిన్ను చూసి 10 మంది కుర్రోళ్ళు తయారవ్వకూడదు కదా. నీ దేశం గురించి నువ్వు కామెంట్ చేయాల్సిన అవసరం ఏముంది అంటున్నా. ఒక బాధ్యత గల ఒక ప్రభుత్వం నడిపి ఒక బాధ్యత గల పార్టీ ఎలా సపోర్ట్ చేస్తుంది అలా మాట్లాడుతున్నప్పుడు అని మేము ప్రశ్నిస్తున్నాం. కానీ అతని మీద పెట్టిన ఉపా చట్టం పెట్టాల్సిన అవసరం లేదు, ఉపా చట్టాన్ని అక్కడ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు చూసుకుంటారు. తర్వాత వాళ్ళ పైన కోర్టులు ఉంటాయి. కోర్టులు అనేక సందర్భాల్లో నువ్వు ఎందుకు ఇలాగా ఈ చట్టం రాసేది, ఈ చట్టం అట్రాక్ట్ అవుతుందని చెప్పి కొట్టేసిన పరిస్థితి కూడా ఉంటుంది. ఒక బెంచ్ కాదు ఇంకో బెంచ్, ఇంకో బెంచ్ కాదు ఇంకో, ఒక కోర్టు కాదు ఇంకో కోర్టు, ఇంకో కోర్టు కాదు ఇంకో కోర్టు ఉంటుంది. ఏమండి అంటే పోసాని కృష్ణమురళి ఏం జరిగిందో ఇప్పుడు నెక్స్ట్ ప్రకాష్ రాజ్ కూడా ఇండస్ట్రీలో అదే జరగబోతుంది అనే క్వశ్చన్ కే ఏం జరిగింది? కేసులు తర్వాత ఏమండి వాడు చెప్తాను చూడండి. నాకు ఒక విద్య ఉందా కదా అని మిటమిటలు ఆడిపోతే కర్మ అనేది ఎవరిని వదలదు. సో ప్రకాష్ రాజ్ కూడా కర్మ అనేది ఎవరినో సీరియస్ గానే నువ్వు మంచికి నీకు ఎవరికి చాలా తక్కువ మందికి ఉండే ఒక సరస్వతీదేవి నీ దగ్గర ఉందనేది నేర్చుకో. నువ్వు సరస్వతీదేవే లేదని అనుకున్నప్పుడు నీ దగ్గర ఉండదు కదా. నువ్వు మాటికి పో అని బయటికి వెళ్ళిపోమంటుంటే నీ దగ్గర ఉండదు కదా. ఇది మన కర్మ. నేను నమ్మే కర్మ, నేను నమ్మే సనాతన ధర్మం. మేము కూడా అలాగే వెయిట్ చేస్తాం. సనాతన ధర్మం ఉందని నమ్ముతాం కాబట్టి కర్మ అనేది ఉంటుందని నమ్ముతాం కాబట్టి కర్మ ఉంటుంది. అది మాకు కూడా అప్లికేషన్ అవుతుంది. మేము కూడా ఎవరి మీద ఇది చేస్తే మాకు వస్తుంది. ఈ జన్మలోని చేసిన తప్పులు ఈ జన్మలో అనుభవించేస్తే అంతకన్నా అదృష్టవంతుడు కూడా ఉండడు. అంటే రావణ్కి తగ్గ ట్రీట్మెంటే ఉంటుందా? అలాంటి కేసులే ఉంటాయా? ప్రకాష్ రాజ్కి వేరే కేసులు ఏమన్నా ఉంటాయా? లేదంటే సపరేట్ గా స్పెసిఫిక్ గా రావణ్ కనో ప్రకాష్ రాజ్ కనో ఉండదండి. చట్టం అనేది చట్టం. చట్టానికి ఏ పేరు, చట్టానికి పలానా పర్సన్ కి ఇలా చెయ్యాలనేది అక్కడ ఉండదండి. ఇది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు వైఎస్ఆర్సీపీ రఘురామకృష్ణరాజు ఒక ఎంపీగా ఉండి ఒక లా మేకింగ్ దీంట్లో ఒక మెంబర్గా ఉండి లా మేకర్ని తీసుకెళ్ళి ఇష్టానుసారంగా కొట్టేసి పంపించిన రోజులు చాలా ఉన్నాయి కదా. అలాగే ఉండవు. సో అలాంటి ట్రీట్మెంట్ ఉంటుందా? నాకేం తెలుసండి.
ట్రీట్మెంట్ ఇవ్వడానికి అలా ఎవరి చేతుల్లో ఉంటది? త్రిపుల్ ఆర్కి ఇచ్చిన చట్టం ట్రీట్మెంట్ ప్రకాష్ రాజు కూడా ఉంటుంది అంటారు. అది మా దగ్గర అయితే నాకు తెలిసి ఉండదండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో అన్యాయంగా ఈ రోజు వరకు ఎవరికి ఎలాంటి ఏం ఉండవు. ఉమ్, చట్ట పరిధిలో తీసుకురావడం వరకు తీసుకొస్తాం, అందులో డౌటే లేదు. ఉమ్. ఒకవేళ అవసరం వస్తే వెళ్ళొచ్చు. ఏది చట్టం వరకు మాట్లాడుతున్నాం మేము. చట్టానికి లోబడే మాట్లాడుతున్నాం, చట్టానికి లోబడే పనిచేస్తున్నాం. ఉమ్, మీరు ఇది మాత్రం మీరు లైన్ వేసుకోండి. మీరు ఎలా పడితే అలా మాట్లాడడం కాదు, చట్టానికి లోబడే ఉమ్, మేము పనిచేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ప్రశ్నారావణ్ అనేవాడు ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో ఇష్టానుసారంగా ఈ శ్రవణ్ ఈయన వీళ్ళందరూ కూడా బయట రోడ్డు మీద పెట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడడానికి కారణం ఏంటి? ఉమ్. ఆ Yes, ధైర్యం ఎక్కడి నుంచి మీరే వచ్చింది? అన్నారు. మరి జడా శ్రవణ్ గారు ఆయన కూడా ఒక మాట అంటున్నాడు, డిప్యూటీ సీఎం అవుతాను తొందరలో, అవును, నేనేంటో ఏమనండి? చూపిస్తాను అంటున్నాడు. అవునండి సార్, ఉమ్. అందులో 4 అయ్యారు, ఇందులో ఒకరు ఉన్నారు. ఎవరికి నచ్చింది అలా అవుతారు. అవనియండి, తప్పే ఉంది. ఎవరా నలుగురు? వైఎస్ఆర్సీపీలో 4 డిప్యూటీ సీఎం ఓకే. ఉండేవాళ్ళు. ఉమ్, తెలుగుదేశం కూటమి ఎన్డీఏ కూటమిలో ఒకరు ఉన్నారు, ఉమ్. మీ నాయకుడు. మా నాయకుడు. అలా ఎవరు ఎప్పుడన్నా అవ్వచ్చండి, ఎవరు కాదని ఎవరు అన్నారు? ఒక ఛాయ్ వాళ్ళ ప్రధానమంత్రి 15 సంవత్సరాల నుంచి అక్కడ కూర్చొని ఈ దేశాన్ని గురించి ప్రపంచం మొత్తం ఈరోజు యాక్సెప్ట్ చేస్తున్నారు. ప్రపంచం మొత్తం అగ్రదేశమైన అమెరికా కన్నా అత్యంత విలువ ఎక్కువ ఉన్న ఎవరైనా వ్యక్తి ఉన్నాడంటే అతను మోడీ గారు. ఈ రోజు యుద్ధం జరుగుతుంటే కనీసం మనకి కనీసం తెలియనికుండా మన లైఫ్ స్టైల్ మీద ఇంపాక్ట్ అవ్వకుండా చూసుకుంటే దాన్ని లీడర్షిప్ అంటారు. దాన్ని ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి లాంటి వాడు వచ్చి కామెంట్ చేస్తాడు. ఉమ్. అతన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాను. మరి నువ్వు చేసివా? నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అందరూ కలిసి? మీరు ఒక మాట అన్నారు, జడా శ్రావణ్ గురించి మళ్ళీ వద్దాము, ప్రకాష్ రాజ్ దగ్గరికి వెళ్దాము. మీరు ఒక మాట అన్నారు, వైఎస్ఆర్సీపీ ఫండింగ్ తోనే ప్రకాష్ రాజ్ ఇదంతా చేస్తున్నాడని మీరు అన్నారు. అలాగే మోడీ గారి గురించి కూడా ఆయన ఇలా ఎందుకు మాట్లాడుతున్నారంటే మీరు చెప్పుకొచ్చారు. మరి మోడీ గారు జగన్ గారు తెర వెనుక ఒకటే అని చాలా ఎవరు సార్లు చెప్పారు? తెలిసింది కదా. మోడీ మీరే గారు, మీ పార్టీ ఏమండి, నాయకులే గతంలోనే మోడీ గారు ఈ రోజు ఆయన పరిపాలన అంతా కూడా 140 కోట్ల మందికి మంచి చేసుకుంటూనే వెళ్ళారు. ఉమ్, ఇందులో మంచోళ్ళు ఉన్నారు, దొంగలు ఉన్నారు, అపోజిషన్ పార్టీలు ఉన్నారు, అందరూ ఉన్నారు ఇందులో. కానీ ఈ 140 కోట్ల మంది ప్రజలందరూ కూడా వాళ్ళందరి మంచి కోరే అన్నీ చేస్తారు మోడీ గారు. ఉమ్, అలాగని చెప్పి ప్రతి ఒక్కరు వాళ్ళతో కలిసిపోయి వెళ్ళిపోతానని ఎక్కడ లేదే. తెర వెనక ఏం చేసేనట్టు? నీకు అడుగుతుంది ఏంటంటే, మనం స్ట్రెంగ్తన్ చేస్తున్నామా నాయకత్వాన్ని, స్ట్రెంగ్తన్ చేయట్లేదా? మీరు ఏదన్నా మాట్లాడండి, బయట బోల్డ్ కామెంట్లు చేశారు. నేను అంటాను, పెద్ద అగ్రదేశాలే ఈ యుద్ధాలకి వణికి వాళ్ళ దగ్గర ఉన్న లైఫ్ స్టైల్ మారిపోయింది. కొన్ని దేశాలు అడుగు తింటున్నాయి, కొన్ని దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. కానీ మన దేశంలోని ఎక్కడ కూడా ఇబ్బంది లేని దానికి కారణానికి మనకు ఉన్న లీడర్షిప్స్. దట్ ఈజ్ ఎన్డీఏ. మీరు అదే ఎన్డీఏని టార్గెట్ చేసుకొని ఆ నాయకులందరినీ తిట్టుకుంటూ పోతా ఉంటే మీకేముందంత తెలివితేటలు అంటున్నా. నీకు కనీసం ఒక సర్పంచ్గా నించొని ఆ గ్రామాన్ని జాగ్రత్త చేయి, ఒక మండలాన్ని తీసుకో, నువ్వు ప్రూవ్ చేసుకో. ఇప్పుడు మేము కూడా కామెంట్ చేసాం. ఇప్పుడు మీ నియోజకవర్గంలో మీ మండలాన్ని అడిగితే మీరు ఇస్తారా యాజ్ ఎమ్మెల్యేగా? నేను ఎందుకు ఇస్తాను సార్? ఎవరికైనా ఉంటుంది హక్కు, ఉమ్. ఎవరికైనా ఉంటుంది హక్కు. ఒకవేళ ప్రకాష్ రాజుని మీరు ఇన్వైట్ అరే చేయండి, మీరు నేను చెప్పినట్టుగా ఎందుకు ఇన్వైట్ మీరే చేస్తాను? చేయండి. నేను ఇన్వైట్ చేయనండి. ఇప్పుడు అలాంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తిని నా కాన్షియన్స్ లోకి నేను ఇన్వైట్ చేయను. కానీ రాజ్యాంగంలో హక్కు ఉన్న దగ్గర నేను పోటీ చేసుకోవచ్చు. నేనైతే థాట్ ప్రాసెస్ కరెక్ట్ గా లేని వాళ్ళని కొంచెం దూరంగా ఉంచడమే మంచిది. అతను థాట్ దూరంగా అంటే ఎట్ట జైళ్ళు, స్టేషన్లు, పోలీస్ స్టేషన్, కోర్టులు, అతను ఎలాగ పడితే అలా బిహేవ్ చేయడానికి ఇక్కడ ఉండదు. ఫ్రీడమ్ ఉండేది అంతవరకు ఆయన అక్కడ వరకు ఉండొచ్చు. అంతకన్నా ముందుకెళ్ళి చేస్తే చట్టాలు అట్రాక్ట్ అవుతాయి. సో జడా శ్రావణ్ ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి? ఎందుకు ఆయన ఇంత పోరాటం చేస్తున్నాడు మీ మీద? ఏమండి పోరాటం? మా మీద పోరాటం. నేను అంటుంది ఏంటంటే, మీకేం సమస్య ఏంటండి? జడా శ్రావణ్ గారితో అనేక డిబేట్లు నేను కూడా ఉన్నాను. ఒక రిటైర్డ్ జడ్జిగా మీరు డీసెంట్గా ఎలాగైతే మీరు మీ హావభావాలు ఎలాగైతే మెయింటైన్ చేస్తున్నారో, మీ థాట్ ప్రాసెస్, మీ వర్డ్స్ ఎందుకు మీరు కంట్రోల్లో ఉండట్లేదని అడుగుతున్నా. మీరు ఓకే, మీరు అక్కడి నుంచి ఆ డిగ్నిఫైడ్గా మీరు ఒక కోట్ వేసుకొని, ఒక సూట్ వేసుకొని, ఒక టై వేసుకొని ఎంత డీసెంట్గా బిహేవ్ చేస్తున్నప్పుడు, మీరు అదే డీసెన్సీ మీ యొక్క ప్రవర్తనలోని, మీరు ఒక మాట తీరులోని ఎందుకు మీరు బిహేవ్ చేయట్లేదు అని అడుగుతున్నా. ఉండాలి కదా. ఇష్టానుసారంగా ఏది పడితే అది మాట్లాడితే మీకు శాంటిటీ ఉంటుందా? ఉండదుగా. సో ఆయన మీకు పోటీయా వచ్చే ఎన్నికల్లో? ఇప్పుడు సేమ్ అంటున్నాడు ఆయన. ఎవరైనా అవ్వచ్చండి. పిఠాపురంలో ఏమైనా పోటీ చేస్తారా? ఎవరైనా అవ్వచ్చు. ఎవరైనా, ఈ రాజ్యాంగం అందరికీ హక్కు ఇచ్చింది.
భారత పౌరుడు అనే వాళ్ళకి హక్కు ఇచ్చింది. ఎవరు ఎక్కడ పోటీ చేయాలనేది క్లియర్గా అంత కూడా రాసుంది. పోటీ లేకుండా ఉంటుందని మాత్రం అనుకోవడానికి లేదు. ఎవరైనా రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తి కూడా ఆ రోజు కనీసం అతనికి ఒక కుటుంబం లేకపోయినా కూడా పోటీ చేయడానికి ఆయన అర్హుడే. అలాగే ఎవరైనా- విజయ్ కుమార్ గారు చెప్పండి. రీసెంట్ గా జరిగినటువంటి ముద్రగడ పద్మనాభం గారు చనిపోయారు. అదంతా రాజకీయంగా కూడా కాస్త ఇష్యూ అయింది, కుమార్తె విషయం కానీ. సో అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆమె పార్టీలోకి వస్తానన్నా కూడా బహిరంగంగానే చెప్పారు, ఇద్దరిని కూడా పార్టీలో తీసుకొస్తాను, అదే నా కోరిక అని చెప్పాను. ఎవరిద్దరిని? వాళ్ళ తండ్రి గారిని ఆమెని. ఓకే. సో ఆ కోరిక తీరకుండానే జరిగిపోయింది. సో ఆ తర్వాత జరిగిన పరిణామాలు అంటే మీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలనుకుంటే అక్కడ వైసీపీ వచ్చి అడ్డుకోవడం, ఇది కరెక్టా లేకపోతే వాళ్ళ కుటుంబ నిర్ణయం ప్రకారం జరగడం కరెక్ట్ అంటారు? అంటే ఇక్కడ అతనికి గౌరవం అనేది పార్టీల్లో ఏ పార్టీలో పనిచేసినా నాయకుడు నాయకుడే. అన్నిసార్లు ఆయన ఎమ్మెల్యేగా చేశాడు, మంత్రిగా చేశారు, అలాగే ఒక ఎంపీగా చేశారు. అతనికి ఏదైతే గవర్నమెంట్ పరంగా ఆయనకి ఆ రెస్పెక్ట్ ఇవ్వాలనేది డిసైడ్ చేసుకున్న ఇవ్వడం అనేది జరిగింది. తీసుకోవాలా తీసుకోకపోవడం అనేది వాళ్ళ ఇష్టం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటవుతుందంటే వైసీపీ అడ్డంగా వచ్చి వద్దు అని చెప్పడం అనేది అలా అందులో ఒక వాళ్ళ ఇది అలా పైశాచికత్వం. ఏమంటే రెండు వాళ్ళు పార్టీలోని ఏ పార్టీ అయినా ఇప్పుడు ఏమవుతుందంటే అండి, నేను ఎప్పుడు ఒకటే నమ్ముతా, కుల నాయకుడు ఎప్పుడు రాజకీయ నాయకుడు అవ్వకూడదు, రాజకీయ నాయకుడు ఎప్పుడు కుల నాయకుడు అవ్వకూడదు అంటే అక్కడ క్లారిటీ మిస్ అవుతుంది. ముద్రగడ పద్మనాభం గారు అంటే అందరు కాపులు, ఈవెన్ నేను కూడా కాపును కాబట్టి అందరికీ గౌరవం ఉంది. క్లియర్. ఆయన ఎప్పుడైతే ఒక పార్టీ వైపు స్టాండ్ అయినప్పుడు, మేము ఒక పార్టీ వైపు స్టాండ్ అయినప్పుడు ఆ పార్టీ పరిధుల్లోనే మేము పనిచేయాలి, ఆ పార్టీ ఉన్న పరిస్థితుల్లోనే నేను పనిచేయాలి. నేను ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ పరిస్థితుల్లో నేను పనిచేస్తున్నప్పుడు నేను ఒక నాయకుని ఎమ్మెల్యేని, నా కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళందరూ నా పిల్లలే, నేను రిప్రజెంట్ చేయొచ్చు నా కుటుంబం నుంచి. నేను ఒక కుటుంబం నుంచి రిప్రజెంట్ చేయడం ఎలాగో నా కమ్యూనిటీ నుంచి కూడా అలాగే ఒక రిప్రజెంటేటివ్. కమ్యూనిటీ అనేది ఒక కుటుంబం లాంటిది. అంతేగాని నేను నేను అక్కడికి బయటకు వచ్చి కూడా నేను కమ్యూనిటీ గురించే మాట్లాడకూడదు కదా. ఎందుకంటే నా రెస్పాన్సిబిలిటీ ఏంటి, నా ధర్మం ఏంటి, నా నియోజకవర్గం అందరూ కూడా నా పిల్లల్లా చూసుకోవాలి. ఇందాక నేను చెప్పాను, మోడీ గారు 140 కోట్ల మంది ఆయన పిల్లలే, అందులో అందరూ ఉంటారు. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఎక్కడ మిస్టేక్ అవుతుందంటే, నా అభిప్రాయం సార్, ఇది నా పర్సనల్ అభిప్రాయం, ఎక్కడ మిస్టేక్ అవుతుందంటే కుల నాయకుడు రాజకీయ నాయకుడు అయినప్పుడు, ఆ రాజకీయ నాయకుడు ఒక పార్టీలో ఉన్నప్పుడు, ఆ పార్టీ పరిధిలో పనిచేస్తున్నప్పుడు, మీరు కులాన్ని అవసరమైనప్పుడు నిలబడే టైంలో పార్టీ షేడ్ వచ్చేస్తుంది, పార్టీ ఇన్ అండ్ అవుట్ రూల్స్ వచ్చేస్తున్నాయి. వచ్చినప్పుడు అందరికీ యాక్సెప్ట్ చేయాలని ఎలాగవుతుందండి? ఎలాగ? ఇప్పుడు సపోజ్ ఆయన ఏమన్నారు, పిఠాపురంలోని గెలిస్తే అన్నారు, అది ఎందుకు వచ్చింది? గెలిస్తే మంచిదే కదా, ఒక కాపు బిడ్డ గెలిస్తే మంచిదే కదా, ఎందుకు ఛాలెంజ్ చేయాల్సిన అవసరం వచ్చింది? ఏం జరిగింది? ఆయన ఛాలెంజ్ చేసి పేరు మార్చుకునే అంత వెనక అలాంటి నేను ఇలాంటివన్నీ మర్చిపోతాను. అదొక బ్లాక్ స్పాట్, నేను మర్చిపోతాను ఇలాంటివన్నీ. నేను అంటుంది ఏంటంటే, ఇక మీద ముందు వాళ్ళకి కూడా నా క్లారిటీ నాకుంది, నా నాయకుడు సేమ్ లైన్లో ఉంటున్నాను, నాకు హ్యాపీ. నాదొక కులం పార్టీ కాదు అని ఆయన అంటుంది వాస్తవం. నేను నా డెఫినేషన్ అంతే. 100% మేము ఎదుగుతున్నప్పుడు మా కుటుంబం ఎంతైతే గర్వంగా తలెత్తుకొని తిరుగుతుందో, మేము రిప్రజెంట్ చేసే కమ్యూనిటీ కూడా అలాగే తలెత్తుకొని గర్వంగా ఉంటుంది. వాళ్ళకిచ్చే గౌరవం అది. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు గారి గురించి ఈ రోజుకి మేము మాట్లాడుకుంటాం, ఆయన పరిపాలన అదంతా. శ్రీకృష్ణదేవరాయలు కేవలం ఒక కాపులకే కాదు కదా చేసింది. ఇక్కడ అంతే. నేనంటుంది అందుకే వ్యతిరేకించారా మరి ముద్రగడ గారు పవన్ కళ్యాణ్ గారిని? ఏమో ఆయన ఎందుకు వ్యతిరేకించారో మాకు తెలియదు. నేనైతే మాత్రం చాలా క్లారిటీగా, ఒక పార్టీ గొడుగులోకి వెళ్ళిపోయినప్పుడు ఆ పార్టీకున్న ఇన్ అండ్ అవుట్ రూల్స్లోని ప్రకారంగానే ప్రతి ఒక్కరు పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు వైసీపీలో కూడా మంచి మంచి నాయకులు ఉన్నారు, కానీ వైసీపీ దొంగలకి వెళ్ళి సపోర్ట్ చేయడం, ఒక పిల్లోడు చచ్చిపోయే టైంలో ఉంటే అతని కోసం పవన్ కళ్యాణ్ గారు వెళ్తే దాని మీద కామెంట్ చేయడం, ఇవన్నీ ఆ పార్టీకి ఉన్న ఇన్ అండ్ అవుట్ రూల్స్. అవి ఇన్ అండ్ అవుట్ రూల్స్, వాళ్ళ పరిధి అవన్నీ. అలాగే చంద్రబాబు నాయుడు గారు, మాకు అది వేరే పార్టీ అయినా మేము ఈ పార్టీ అయినా చంద్రబాబు నాయుడు గారి దగ్గర అలాగ ఎప్పుడు మేము చూడలేదు. అలాగని బీజేపీలో కూడా ఎప్పుడు అలా చూడలేదు, సిపిఐ సిపిఎంలు చూడలేదు, ఏ పార్టీ చూడలేదు. ఫస్ట్ టైం చూసాం. ఎవడైనా ఒక రౌడీ, ఎవరో తెనాలిలోనే ఒక రౌడీ ఇది చేస్తే వాడి దగ్గరికి వెళ్ళి పలకరించడం, ఇవన్నీ కాదు కదా.
అప్పుడు ఏమవుతుందంటే ఆ ఇమేజ్ వాళ్ళ మీద పడిపోతుంది. అలాగే మీరు ఇలాగే వెళ్ళి మాట్లాడండి, మీరు ప్రశ్నారావునికి సపోర్ట్ చేయండి, లేకపోతే శ్రవణ్కి సపోర్ట్ చేయండి, లేకపోతే ఇంకొకరికి సపోర్ట్ చేయండి అని వాళ్ళ పార్టీ ఆదేశించినప్పుడు సపోర్ట్ చేయాల్సిందే. అలాగే విజయ్ కుమార్ గారు రీసెంట్గా కూడా ముద్రగడ గారు చనిపోయిన తర్వాత నేను ఒక ఇంటర్వ్యూ చేస్తే కాపు సంఘానికి సంబంధించిన ముఖ్య నాయకుడు దాసర్ రాము గారితో మాట్లాడినప్పుడు ఆయన ఒక విషయాన్ని ప్రస్తావించారు. ఏమన్నారంటే ముద్రగడ పద్మనాభం గారు జనసేన పార్టీలోకి రావాలని చాలా కాలం పాటు ఎదురు చూశారు. జనసేన పార్టీకి సంబంధించిన కొంతమంది ప్రతినిధులు ఆయన ఇంటికి వెళ్ళి మాట్లాడారు. సో ఆయన రావడానికి సిద్ధపడ్డారు. వెళ్ళి మేము అధిష్టానంతో మాట్లాడతాం, అధినేతతో మాట్లాడి వచ్చి మళ్ళీ మీకు కబురు చేస్తే అప్పుడు పార్టీలో జాయిన్ అవ్వండి అని చెప్తే ఆ మాట కోసం ఆయన 2 నెలలు ఎదురు చూశారు. ఈలోపు వైసీపీ నుంచి కూడా ఒక పెద్ద ఆఫర్ వచ్చింది. కొంత అమౌంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇస్తాము, అలాగే ఎంపీ స్థానాన్ని కూడా ఆఫర్ చేశారు. వాటిని కూడా ఆయన రిజెక్ట్ చేసి ఎదురు చూస్తే ఆయనకు అవమానం జరిగింది. ఆ అవమాన భారం తర్వాతే ఆయన ఎలాంటి కండిషన్ లేకుండా బేషరతుగా వైసీపీకి వెళ్ళి సపోర్ట్ చేశారు, పార్టీలో జాయిన్ అయ్యారు. దీని వెనక జరిగిందంతా ఇది. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఇది చెప్పకపోతే సరికాదు అనే ఉద్దేశంతోనే ఆయన చెప్పడం జరిగింది. నిజంగా అది జరిగిందా? ఏమండి, నేనైతే అందులో లేను. మీరు ఇప్పుడు చెప్తున్న ఎపిసోడ్ ఎక్కడా నేను లేను. మా బొలిశెట్టి శ్రీనివాస్ గారు నాకన్నా పెద్ద సీనియరు, ఆయన ఎమ్మెల్యే, నా తోటి ఎమ్మెల్యే. ఆయన దాని మీద ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు, క్లియర్. నా ఉద్దేశం ఏంటంటే ఒక పార్టీలో నేను జాయిన్ అవ్వాలని అనుకున్నప్పుడు నాకు ఆ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నేనైతే యాజ్ ఏ లేమ్యాన్ నేను వెళ్ళిపోతాను. ఆయన దగ్గరికి వెళ్ళి నేను పార్టీ జాయిన్ అవుతాను కండువ. ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి వెయిట్ చేసి ఉండొచ్చు. అంటే దేని మీద కోపంతో వెళ్ళిపోయారా వైసీపీకి? అంతే కదా మరి. ఆయన అంటే మీరు ఇవ్వాల్సినటువంటి సముచిత గౌరవం ఆయనకి ఇవ్వలేదు. అంటుంది ఇప్పుడు ఆయన లేరు మన మధ్యలో. ఆల్రెడీ వాళ్ళు పిలుస్తున్నారు ఆయన. నేనేమంటానంటే దాసర్ రాము ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఒక బ్రదర్ లాగా చూసుకుంటాం. ఇలాంటివన్నీ ఇప్పుడు చెప్పి అనవసరంగా ఆయన్ని తగ్గించొద్దు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక విశ్లేషణ చేశాను అనుకోండి దాని మీద, అనవసరంగా ఆయన తగ్గించినట్టు ఉంటుంది. నేను ఇప్పుడు మాట్లాడితే ఆయన తగ్గించినట్టు ఉంటుంది. లెట్ ఇట్ బి, అయిపోయింది కదా. నేను ఇప్పుడు మాట్లాడితే నేను ఆయన మీద కొన్ని కామెంట్స్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అవన్నీ అనవసరం. మా బొలిశెట్టి సీని గారు అందులోని ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఈ టాపిక్ అన్నిటిలోని. ఆయన దాని మీద క్లారిటీ ఇచ్చారు. అవసరమైతే అది క్లిక్ చేసుకుంటే ఆ వీడియో వస్తుంది, ఆ వీడియోలోని క్లారిటీ వస్తుంది. ఇప్పుడు దాసర్ రాము నేను అంటుంది, మరి నువ్వెందుకు ఆ రోజు మాట్లాడలా? నువ్వెందుకు ఆ రోజు నువ్వు జనసేనలో ఉన్నావు కదా బ్రదర్, నువ్వెందుకు వెళ్ళలేదు? నువ్వు వెళ్ళావు కానీ మాట్లాడలేదంటే ఎవరు పాలసీ వాళ్ళకు ఉంటుంది. ఏ పార్టీకి ఆ పార్టీ పాలసీ ఉంటుంది. టైం తీసుకుంటారు. ఇప్పుడు టైం తీసుకుంటారండి. టైం తీసుకున్నారా అని చెప్పి నేను రావద్దని అనలేదు కదా. మరి ఎందుకు వెళ్ళారంటే ఆయన కూడా వినండి, పవన్ కళ్యాణ్ గారు కూడా మీ ఫాదర్తో పాటు నేను జాయిన్ చేసుకుంటానని అన్నారు. మాకు కొన్ని అన్ని చేసేయాలని ఉంటుంది. బై దట్ టైం మాకు పవన్ కళ్యాణ్ గారేమో చాలా హుందాగా ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చారు, ఆయన పెద్దరికానికి ఎక్కడ కూడా ఆయన మాట్లాడారు. కానీ ఎందుకు ముద్రగడ గారు ఆ స్థాయిలో ఆయన మీద పేరు మార్చుకునే అంత ఛాలెంజ్ చేయడానికి వెనక జరిగిన రీజన్ ఏంటి? అది మా పరిధి కాదండి. పవన్ కళ్యాణ్ గారు ఏమి ఛాలెంజ్ తీసుకొని ఇది చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు ఏమి మీరు అడగలేదు, నేను గెలిచాం కదా మీరు ఎందుకు మార్చుకోలేదు అని అడగలేదు. ఆయనకి ఆయన అన్ని చేసుకున్నారు. ఇప్పుడు మన మధ్య లేని వ్యక్తి గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి? ఓకే, ఆయన మరణం తర్వాత జరిగినటువంటి దాని గురించి ఏమంటారు? అదేనండి నేను అంటుంది ఏంటంటే, దయచేసి పొలిటికల్ ఇప్పుడున్న పరిస్థితులు ఎలాగ ఉన్నాయంటే చాలా మంది సీనియర్స్ నాతో మాట్లాడతారు. ఇప్పుడున్న సిస్టమ్ అంతా కూడా ఆఫ్టర్ వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత అసలు రాజకీయానికి అర్థాలు మారిపోతున్నాయి. ఇలాంటి ఒక కండిషన్లో మేము పనిచేస్తామని మేము అనుకోలేదు. మేము ఇంకా చాలా పెద్ద వాళ్ళందరితో వర్క్ చేసాం, ఫ్రీడమ్ ఫైటర్స్తో వర్క్ చేసాం, మంచి లీడర్స్తో వర్క్ చేసాం. వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడుతుంటే హుందాగా ఎంత ఇన్ఫర్మేటివ్గా ఉండేది. అవతల వైపు మాట్లాడుతుంటే ఆల్ కరెక్ట్ అనిపించేది, యువతల వైపు మాట్లాడితే ఈల్ కరెక్ట్ అనిపించేది. అలా ఉండేది, కన్విన్సింగ్గా ఉండేది. ఈరోజు చూస్తే ఇష్టానుసారంగా ఎలా పడితే అలా బూతులని అయ్యని ఇయ్యని అసలు అసెంబ్లీకే రాని పరిస్థితులు ఇవన్నీ కూడా రకరకాలుగా ఉండి మాకైతే ఉన్న అన్నిటిలోని టోటల్ స్వర్ణయుగానికి ఆపోజిట్ ఇంత ఈ టైప్లో మేము ఏ రోజు చూడలేదనే పరిస్థితిలో ఉంది. ఇలాంటి కండిషన్స్లో లీడర్స్ లాంటి వాళ్ళు అందరూ కూడా ఇలాగే ఇరుక్కొని అనవసరంగా కామెంట్లు ఎదుర్కొని వాళ్ళ జీవితాల్లో మచ్చలు తెచ్చుకునే పరిస్థితి వచ్చిందండి ఇప్పుడున్న పరిస్థితి. మాకేంటంటే స్టార్టింగే అది వచ్చింది. మాకు అది రావడమే కాంట్రవర్సీ అంటారా? కాంట్రవర్సీ కాదు, అలాంటి ఒక కండిషన్స్లో వర్క్ చేస్తున్నాం మేము. అలా కండిషన్స్లో మేము పొద్దు నుంచి సాయంత్రం వరకు గొడ్డులా కష్టపడినా ఎవడో ఒకడు వాట్సాప్లోని ఇది అని అడుగుతాడు. మేము 1000% వర్క్ చేసినా 100%కి 1000% వర్క్ చేసినా అది పట్టించుకోరు.
వీళ్ళు కావాలని ఏదో ఒకటి పెట్టి అదయింది ఇదయింది లేదు, అరే కాదురా నాయన అన్న కూడా ఇంకా అదే దాన్ని అబద్ధాన్ని విచ్చలవిడిగా దాన్ని ప్రచారం చేసి దాన్ని నిజమని మాట్లాడి చెప్తే నేను అంటుంది మరి మేము సాధించినయో. మీరు వెళ్ళారా, పరామర్శించారా ఆ కుటుంబాన్ని, అలాగే భౌతికాయాన్ని సందర్శించారా మీరు? సార్ నాకు వేరే కొంచెం ఇబ్బంది, నాకు హెల్త్ ఇష్యూ మీద నేను వెళ్ళలేకపోయాను. జగన్ గారు వైసీపీ మొత్తం ఓన్ చేసుకున్నారు. సో ఆయనకు సంబంధించినటువంటి ఆ అంతిమ యాత్రలో జగనే నేరుగా పార్టిసిపేట్ చేశారు, పాడి కూడా మోసారు. సో కుటుంబం అంతా కూడా అయినా నేనే అండగా నిలబడతాను అన్నారు. పోలీసులకు సంబంధించినటువంటి ఆ గౌరవ వందనాన్ని కూడా వైసీపీ వద్దు అని అడ్డుకునింది. దీనంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది? పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ చనిపోయినప్పుడు వెళ్ళడం అనేది పాలిటిక్స్ అండి, అదంతా ఉమ్, అంతా పాలిటిక్సే. మరి వాళ్ళ బాబాయ్ చనిపోయినప్పుడు ఎందుకు మొయ్యలేదు అని అడుగుతున్నాం కదా, చాలా మంది అడుగుతున్నారు కదా. ఉమ్. దానికి సమాధానం చెప్పాలి కదా. మీరు ఎందుకు వద్దన్నారు? పార్టీ కోసం ఆయన అది చేసిన కాదండి, సేవలను ఎందుకు వద్దన్నారు? గుర్తించి చివరి నిమిషంలో ఆయన పార్టీలో జాయిన్ ఆయన అయ్యి పాలిటిక్స్ సార్, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఆయన politics పోరాడి అండి. పేరు కూడా అవునండి, మార్చుకున్నాడు నేను కాబట్టి అంటుంది సో వెళ్ళి ఒక పార్టీ అధినేతగా అదేనండి వెళ్ళడం అంటున్నా. కనీసం అదొక ఆయనకి సంస్కారం. కాదండి, ఉమ్. ఆయనకి అవన్నీ కూడా అడ్వాంటేజ్ అయినాయి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి కానీ, జగన్మోహన్ రెడ్డి పార్టీని నడుపుకోవడానికి కానీ ఆయన ఒక కీలకమైన వ్యక్తిగా అయిపోయాడు కాబట్టి దాని మీద ఆయన ఆయన ఇది చేసుకున్నాడు. అదంతా కూడా దాని మీద politics ఏ అంటే కదా. ఏంటది? ఆయనకి ఉపయోగపడ్డావు కాబట్టి, ఆ పార్టీకి ఉపయోగపడ్డాడు కాబట్టి ఆ మాత్రం ఇది ఇవ్వాలా, లేకపోతే రేపటి రోజుల్లో కాపులందరినీ ఓన్ చేసుకోవాలా, ఇవన్నీ మరి మరి సొంత ఒక చిన్న కాపు నాయకుడిగా మీరు చెప్పండి, ఒక కాపు నాయకుడిగా, ఒక కాపు ఎమ్మెల్యేగా సో ఇది కరెక్ట్ అంటే మీ ముఖ్యమైన కాపు ఉద్యమ నేత చనిపోయినప్పుడు ఆయనకి నివాళులు అర్పించడం కోసం ఒక మాజీ ముఖ్యమంత్రి నేరుగా వెళ్ళి నేరుగా ఆ అంత్యక్రియలో పాల్గొనడం, పాడి మోయడం అంటే ఆ కాపు నాయకుడికి ఇచ్చినటువంటి గౌరవం అనుకోవచ్చు కదా. డెఫినెట్ గానండి, ఉం. డెఫినెట్ గా. మరి అదే మరి గౌరవం అందులో గవర్నమెంట్ తప్పేముంది? అలా కాదు సార్, పాలిటిక్స్ అదే అదే నేను అడుగుతున్నా. అదే గౌరవం, ఉం. అది ఒక హిస్టరీ. గవర్నమెంట్ అధికార లాంఛనాలతో వెళ్తున్నప్పుడు ఈయన అడ్డుకుంటే దాన్ని పాలిటిక్స్ అంటారు కదా. ఇదే ఇదే గౌరవం అక్కడ కూడా జరిగి ఉండుంటే నేను గర్వపడేవాడిని. ఒక అధికార లాంఛనాలతో వెళ్ళారా అంటే నేను ఎంత గర్వపడేవాడిని. ప్రతి కాపు బిడ్డ అలాగే గర్వపడేవారు కదా. దాన్ని ఎందుకు వద్దన్నారు? ఇప్పుడు మైనస్ అయిపోయిందిగా. మరి దాని అంతా పాలిటిక్స్ కుటుంబమే వద్దన్నారు కదా. అదేనండి, కుటుంబాన్ని ఎవరు ఎంకరేజ్ చేసి ఉంటారు? నేను చెప్పేదే అమ్మ అలా కాదండి అని చెప్పాల్సిన బాధ్యతలను పెద్దలు ఏం చెప్తారు? అంటే ఆ క్రెడిట్ అంతా మీకు వస్తుందనా? అదే అంటున్నా, మరి క్రెడిట్ అంతా క్రెడిట్ మాకేం కాదు. గవర్నమెంట్ అనేది ఎప్పుడు కూడా కొన్ని పరిస్థితుల్లో కొన్ని వ్యవహారాలు అలా జరుగుతూ ఉంటాయండి. అది ఆటోమేటిక్ గా జరపాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక నాయకుడికి గౌరవం ఇవ్వాలి కాబట్టి ఆయన అపోజిషన్ పార్టీ అయినా కూడా ప్రభుత్వం, ఇది ఎన్డీఏ కూటమి కాదు, ప్రభుత్వం రన్ బై ఎన్డీఏ కూటమి, ప్రభుత్వం అంత గౌరవం ఇచ్చినప్పుడు అతను తీసుకోకుండా కావాలని ఇచ్చేస్తే అది అది పాలిటిక్స్ కాక ఏదవుతుందండి? నేను నిజంగా మీరు వెళ్ళారు, పాడి మోసారు, ఓకే గుడ్. మా నాయకుడికి అంత ఒక మాజీ ముఖ్యమంత్రి, మా నాయకుడికి మా కాపు నుంచి రిప్రజెంట్ చేసిన ఒక లీడర్కి ఆయన పాడి మోసారంటే గర్వంగానే ఉంటుంది. మరి ఇదెందుకు? ఇది కూడా చేస్తుంటే బాగుంది కదా. సరే, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వద్దన్నారు, నువ్వు పెద్ద, ఒక పెద్ద కదా, నువ్వు వయసులో చిన్న అయినా ఒక పెద్ద, నువ్వు ఏం చెప్పాలా? అలా కాదమ్మా, ఇది మనం చేయాలని నచ్చ చెప్పాలి కదా. నీ మాట వయసులో పెద్ద అయిన అంబటి రాంబాబే దాన్ని అడ్డుకున్నారు కదా. అంబటి రాంబాబు వయసులో పెద్ద అనే ఎక్కడన్నా ఉండదండి. అసలు మాటలకి ఎప్పుడైనా వయసులో పెద్ద, మీకంటే కూడా పెద్దే కదా. మాకన్నా పెద్ద అండి, కానీ ఆలోచన ఉన్న వాళ్ళందరికంటే కూడా ఆల్మోస్ట్ అక్కడ అడ్డుకున్న లీడర్స్ లో కూడా ఆయనే పెద్ద. ఆలోచన విధానంలో అంబటి రాంబాబు ఆలోచన విధానంలో ఎక్కడన్నా పెద్దని కనబడతావు. వయసు మీదకి వస్తే సరిపోదు. ఆలోచన విధానం అంటే ఏ ఆలోచన? అదే అంటాను, వయసు మీదకి వచ్చినప్పుడు, వయసు వచ్చినప్పుడు ఒక 50-60 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆ లెక్కన విజ్ఞతతో బిహేవ్ చేయాలి. విజ్ఞత లేకుండా ఇష్టానుసారంగా బిహేవ్ చేయకూడదు. అది అంబటి రాంబాబుకి మీరు అలాగేస్తారు. వయసులో పెద్ద అని ఎలా చెప్తారు? వయసులో పెద్ద ఉండొచ్చు, వయసు వచ్చి ఉండొచ్చు, కానీ ఎదగలేదు, ఇది బుర్ర ఎదగలేదు. అదేనా? అలాగే బిహేవ్ చేస్తాడు అతను పూర్తిగా అతను స్వార్థం కోసం మాట్లాడతాడు. నేను ఈరోజు చెప్తున్నాను, రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి ఏదైనా చేస్తే జగన్మోహన్ రెడ్డిని కూడా తిడతాడు. ఆయన కూడా ఒక కాపు నాయకుడే కదా. ఆయన కూడా మీలాగే ఎమ్మెల్యే గెలిచి మంత్రిగా పనిచేశారు కాబట్టి ఆయనకు కూడా అక్కడ ప్రశ్నించే హక్కు ఉంది కాబట్టి చేస్తున్నాను. వినండి, మేము పార్టీలోకి వెళ్ళిన తర్వాత మేము కాపు నాయకుడు అవ్వము. రిప్రజెంటెడ్ ఫ్రమ్ వన్ కమ్యూనిటీ దట్ ఈస్ కాల్డ్ కాపు. ఓకే, అది ఓకే. మీరు రాంగ్ అనకాదు సార్, మీరు సంబోధించడంలో కూడా ఇక మీద నుంచి అందరూ అలా సంబోధించండి. వెన్ వి రిప్రజెంట్
వి రిప్రజెంట్ ఫ్రమ్ మేము ఒక పార్టీ నుంచి మేము మమ్మల్ని స్పాన్సర్ చేశారు. నేను అన్న సందర్భం కాపు ఏంటంటే నాయకుడు ఎమ్మెల్యే ఎవరు గారు సార్? నేను అన్న సందర్భం ఏంటంటే నాయకుడు ఒక వేరు. కాపు ఉద్యమ నాయకుడికి హా. అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు మీ ప్రభుత్వం నుంచి అక్కడ గౌరవ అధికారిక లాంఛనాలతో అక్కడ అంత్యక్రియలు జరపాలన్నప్పుడు కుటుంబం వద్దనింది కాబట్టి ఆయన కూడా ఒక కాపు నాయకుడిగా దాన్ని ఏమండి అడ్డుకున్నారు. అదే అంటున్నా నేను. ఉమ్. ఆ కుటుంబం వద్దన్నప్పుడు నేనైతే ఒక కాపు నేను లీడర్గా పక్కన పెట్టండి, ఉమ్. ఒక కాపు దగ్గర ఒక కాపు వ్యక్తిగా ఉమ్. మీరన్న మాటే నేను అంటున్నా. గర్వంగానే ఉంటుంది అంటే గర్వంగానే ఉంటుంది. ఎప్పుడు పరిపూర్ణంగా ఎంతమందికి దొరుకుతుందండి, ఎంతమందికి అధికార లాంఛనాలతోని అలా జరుగుతుంది. ఆయన పోనీ నేను అంటుంది ఏంటంటే, నేను ఒకటే మాట అడుగుతున్నా, ఈరోజు వైసీపీలో ఉన్నారు, టీడీపీలో లేరు అతను, టీడీపీలో లేరు అతను ఎవరు ముద్రగడ పద్మనాభం గారు లేరు కదా, అరే గతంలో ఉన్నారు. గతంలో ఉన్నారా లేదా? గతంలో ఉన్నారు, గతంలో మంత్రిగా ఉన్నారు. పనిచేశారు, ప్రస్తుతం కాంగ్రెస్లో వైసీపీలో ఉన్నారు. ఉన్నారు. ఉమ్. అన్ని పార్టీల్లోనే ఉన్నారు. ఉమ్. మరి వీళ్ళు ఒక్కరు వచ్చి ఈ రోజు వీళ్ళు వచ్చారు కాబట్టి వీళ్ళు కేవలం వైఎస్ఆర్సీపీ ఎత్తుగడ, వైఎస్ఆర్సీపీ పాలిటిక్స్ వల్ల అతనికి జరగాల్సిన గౌరవం అంతా కూడా అది పోయింది. ఒకవేళ ఆయన బతుకున్నప్పుడు కూడా నాకు ఈ అధికార లాంఛనాలు వాళ్ళు చెప్తున్నారు బయటికి, మాకు అధికార లాంఛనాలు వద్దు, నా కూతురు నా దగ్గర రాకూడదు. అరే నీ కోపం మీద ఉంటుంది, కూతురు కాకుండా పోతుందా? అధికార లాంఛనాలు మీరు సర్వ్ చేశారండి గవర్నమెంట్కి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి మీరు సర్వ్ చేశారు. ఆ గవర్నమెంట్ సర్వ్ చేశారు కాబట్టి మీకు ఆ లాంఛనాలు ఇచ్చారు. ఉమ్. చంద్రబాబు నాయుడు గారు సొంత ఇది కాదు, చంద్రబాబు నాయుడు గారి విజ్ఞత. ఉమ్. ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు ఆయన స్వార్థంగా ఈ జగన్మోహన్ రెడ్డి లాగా ఆలోచించమని చెప్పరా. ఆయన విజ్ఞత, దట్ ఈస్ కాల్ చంద్రబాబు నాయుడు, దట్ ఈస్ కాల్ పవన్ కళ్యాణ్ గారు. ఆ విజ్ఞతతో ఆయనకి జరగాల్సిన గౌరవం ఆయనకి ఇవ్వాలని ఇస్తే వీళ్ళు అడ్డుకోవడం వల్ల వీళ్ళు స్వార్థమే కదా. వైసీపీ స్వార్థం రాజకీయాలు చేస్తుంది. పూర్తిగా అవన్నీ కూడా జరుగుంటే నేను గర్వంగా ఉండేవాడిని. అక్కడ వెళ్ళి ఆ రోజున్నర చేసిన డ్రామా, ఆ రోజున్నర చేసిన పాలిటిక్స్ మీరు ఎపిసోడ్లుగా మీరు డివైడ్ చేసుకొని అందరూ చూడండి. ఏంటి ఈ ఆ మొత్తం- ఎపిసోడ్స్ ఏందో ఒకసారి చెప్పండి. ఏమండి ఆయన ఏదైతే చనిపోయిన తర్వాత ఎంటైర్ ఆ 1.5 డే మొత్తం అంతా కూడా వైఎస్ఆర్సీపీ కంట్రోల్లోకి వెళ్ళి వైఎస్ఆర్సీపీ కనబడింది అక్కడ. వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉండి చనిపోయారు అరే కదా. పార్టీలో ఉండి చనిపోవడం కాదండి, వైఎస్ఆర్సీపీ ఎత్తుగళ్లే, వైఎస్ఆర్సీపీ డ్రామాయే, ఎవ్రీథింగ్ వైఎస్ఆర్సీపీ కనబడింది. అక్కడెక్కడ కాపు కనబడింది, అక్కడెక్కడ ముద్రగడ గారు కనబడ్డారు. ఆయన లాస్ట్ జీవితం అంతా కూడా వైఎస్ఆర్సీపీ రుద్దబడిన రాజకీయమే కనబడింది. నా ఒక కాపు యువకుడిగా నాకైతే నా అభిప్రాయం అడుగుతున్నా, నేను చెప్తున్నా, నా పర్సనల్ అభిప్రాయం చెప్తున్నాను. ఇదంతా మొత్తం అంతా కూడా కేవలం వైఎస్ఆర్సీపీ కమ్మేసి ఒక నాయకుడిని అనవసరంగా చేసుకుంటే వెళ్ళింది. మా సైడ్ నుంచి మేము చాలా పాజిటివ్గానే ఉన్నాం. ఎక్కడ జారిపోతారో ఈ దాసరాముకు తెలీదా? ఏదో మాట్లాడతాడు అతను. అంటే మీకు కన్వీనియంట్గా, మీకు నచ్చిన కన్వీనియంట్గా మీరు మాట్లాడతారా? ఏం బ్రదర్, మీలాగే ఎవరు పడితే వాళ్ళు కన్వీనియంట్గా మాట్లాడితే ఎలాగవుతుంది? మీరెవరు కరెక్ట్ చేయడానికి? ఎవరు పాలసీ సాధుకుంటే ఎవరికి ఇది ఉంటాయి. 100% ప్రతి ఒక్కరి మీద గౌరవం ఉంటుంది. నష్టపోయేది నేను అడుగుతున్నా. 1.5 డే అక్కడ జరగాల్సిందేంటి? ఆయన చరిత్ర, 7 సంవత్సరాలు ఎంతమంది ఉన్నారు, ఏం చేశారు, ఎక్కడ సర్వీస్ చేశారు, ఏం చేశారు నేను అడుగుతున్నా. పార్టీలకు అతీతంగా అందరం వెళ్ళాం కదా, అందరం వెళ్ళాం. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే విజయ్ కుమార్ గారు, సో కాపులనంతా కూడా ఆ సింపతితో తమ వైపు తిప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి పాడి మోసినట్లు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు దీన్ని రాద్ధాంతం చేస్తే రేపేది కాపులందరూ కూడా తమ వైపు తిప్పుకోవడానికి పాలిటిక్స్ అన్ని ప్లే చేశారన్నట్టుగా ఉంది. మీరు 100% అదే జరిగింది. 100%కి 100%. ఆ పార్టీలో ఉన్న వ్యక్తిగా ఆ పార్టీ అధినేత వెళ్ళి అక్కడ నివాళులు అర్పించడం అనేది సర్వసాధారణం. వెళ్ళవచ్చు, పార్టీలకు అతీతంగా కూడా వెళ్ళారు. ఆయన టీడీపీ పార్టీకి కూడా సేవ చేశారు, కాంగ్రెస్ పార్టీకి సేవ చేశారు, ఈ రాష్ట్రానికి సేవ చేశారు, కాపులకి సేవ చేశారు, అందరికీ అన్ని చేశారు. అందరూ వెళ్ళారు. మా పార్టీ కూడా వెళ్ళారుగా అందరం. నాకంటే ఆరోగ్యం ఆ రోజు ప్రాబ్లం వచ్చి నేను వెళ్ళలేకపోయాను, కానీ ఉన్న వాళ్ళందరూ వెళ్ళారుగా. మరి నేనేమంటానంటే, అందరూ వెళ్ళినప్పుడు మీరు కేవలం వైసీపీ ఒకటే ఎలా చూపిస్తారని అడుగుతున్నా. మీ పార్టీలో ఉండొచ్చు కాక మీరు ఒక్క వైసీపీ ఎలా చూపిస్తారని అడుగుతున్నా. అంటే మీరు అందరికీ సంబంధించిన ఒక నాయకుడిని కేవలం వైసీపీ ఒక ఫిక్స్ చేసి, వైసీపీ దీని కింద చేసి ఈరోజు ఆయన్ని నార్మల్ వ్యక్తిగా చేసేస్తానంటే ఎలాగవుతుంది? మీరు మంచి చేసినట్ట, చెడు చేసినట్ట అతనికి? వాళ్ళ కుటుంబం ఈరోజు కాదు రేపన్నా
తెలుసుకుంటది. నేను కాదని అన్ను, ఈ రోజు కాదు రేపన్నా తెలుసుకుంటది. ఓకే. ఏమండి Hmm. ఏది ఏమైనా అక్కడ 1.5 డే వాళ్ళకి ఛాన్స్ దొరికింది. ఒక్కొక్కడు మామూలుగా నటించలేదు అక్కడ. ఎవరు అంబటి చెప్పారు కదా మీరు. ఒక్కొక్కరు అన్నారు కదా, పేర్లు చెప్పండి. అందరూ అంబటే Hmm. మెయిన్ లీడర్. అంబటి, Hmm. జగన్మోహన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా Hmm. ఎవరికి కావాల్సిన నటన వాళ్ళు జక్కంపొడి గణేష్ అడ్డుకున్నారు, నటించారు. అడ్డుకున్న వారిలో. అందరూ Hmm. అందరూ Hmm. కర్మ ఎవరిని వదలదు. అందరూ ఒక మనిషి చనిపోయిన తర్వాత అంటే మీరు చెప్పేది ఎలా ఉందంటే కర్మ ఎవరిని వదలదంటే వీళ్ళందరి మీద కేసులు పడతాయి, కేసులు వీళ్ళందరూ ఎందుకు వస్తాయి? లోపలికి అలా వెళ్తారు. కాదండి. మీరు మాట్లాడితే కేసులు ఏమంటే కర్మ కేవలం కేసులో ఇదే ఉండదండి. Hmm. జైల్లో పెడితే కర్మ. మరి బయటకు వచ్చి రావణ్ ఇలాగ అంటే నేను లోపలికి అది ఏమన్నా ఆయనకి ఏమన్నా శిక్ష అనుకుంటున్నారు ఏంటి? ఆయన ఎంజాయ్ చేసుకుంటున్నాడు. లోపలికి వెళ్ళి ముందుగా ఆయన ఇది చేస్తాను. మరి నిజంగా రఘురామకృష్ణరాజులాగా తన్నుంటే ఆయన ఇలాగ వెళ్ళి చూపిస్తాడా? కానీ ఎందుకో చట్ట పరిధి ఏంటంటే రావణ్ స్టేచర్ ని అలా పెంచేశారు అని అంటే పెంచుకున్నారు. అందరూ పెంచుకున్నారు. ఎక్కడో ఒక యూట్యూబర్ ఏమండి, రావణ్ అదే అంటున్నాను తీసుకెళ్లి నేను. ఇవాళ తీసుకొచ్చి ఏమండి రావణ్ రావణ్ ఇస్ ఎ కేస్ స్టడీ. రావణ్ లాగా మీరు అందరూ కూడా అలాగే చేస్తే డెఫినెట్ గా అది మీరైనా మాకైనా వాళ్ళకైనా వైసీపీకైనా ఎవరైనా ఇష్టానుసారంగా నోరు వదులుకొని వెళ్ళిపోయినప్పుడు చట్టాలు ఉంటాయి అనేది చూపించడానికి అది అక్కడ మనం అదే తెలుసుకోవాలి. ఈ 3 సంవత్సరాలు ఎవరైనా అలా మాట్లాడితే అది ఒక శాంపుల్ ఏమన్నా అలా కాదండి. చేశారు. మీరు ఊరికే మీరు జర్నలిస్ట్ కాబట్టి మీరు గుడ్డి మీద ఏకలు లాగుతారు, అలాగే ఇరికిద్దాం ట్రై మీరే చేస్తారు. అన్నారు కదా, నేను అంటుంది కేస్ స్టడీ ఫర్ ఎవ్రీవన్. కేస్ స్టడీ అంటే అదే కదా. ఫర్ ఎవ్రీవన్. ఎవరైనా టంగ్ స్లిప్ అయితే రావణ్ ఎవరి కేస్ మీద స్టడీ slip గుర్తుకు అయి- రావాలి. టంగ్ ఎవరి మీద స్లిప్ అయినా పవన్ కళ్యాణ్ గారి మీద, టంగ్ జనసేన పార్టీ టంగ్ మీద, కాదండి. లేకపోతే కూటమి మీద. టంగ్ ఎవరి మీద స్లిప్ అయినా అనేది మీరు అండర్లైన్ చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి అవ్వబోతున్నారు. ఏమో సో ఏం అవ్వకూడదా? మీకు కూడా ఇంట్రెస్ట్ ఉందా అవ్వాలని? అవ్వకూడదు. ఏదన్నా మంత్రి ఇప్పుడు ఏడు శాఖలు చేస్తున్నారు. ప్రతి శాఖలో సూపర్ గా చేసుకుంటూ వెళ్తున్నారు. నా భూత నా భవిష్యత్తు. పంచాయతీరాజ్ మీరు చూసుకోండి వెళ్ళి. పంచాయతీరాజ్ ఈ రోజు ప్రక్షాళన మామూలుగా జరగలేదు. మీరు ప్రతి పంచాయతీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మేము మొత్తం స్టేట్ అంతా మేమే గెలిచాం, సర్పంచ్లు అందరూ మా వాళ్ళే, ఎంపీటీసీలు ఎంపీపీలు జడ్పీటీసీలు అందరూ మా వాళ్ళు అన్నారు. ఆల్మోస్ట్ 3 years నథింగ్. ₹1 ఇవ్వలేదు, ₹1 లేదు. కానీ ఈయన వచ్చిన తర్వాత ఎన్ని సంస్కరణలు జరిగినాయి. నేనైతే ప్రతి శాఖ కూడా కనీసం పవన్ కళ్యాణ్ గారు ఒకసారైనా చేస్తే ప్రక్షాళన అయిపోతుంది. ఆయన ఓకే, నేను అడిగిన క్వశ్చన్ కి మీరు సూటిగా ఆన్సర్ చేయాలి. ఏమని? పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి అవుతున్నారని మీ కూటమిలోనే ఉన్న డిప్యూటీ స్పీకర్, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే త్రిబులార్ చాలా స్ట్రైట్ గా చెప్పేశాడు. అవ్వచ్చు. అవ్వాలని కోరిక మీకు కూడా ఉందా? నాకు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంది, ప్రధానమంత్రి అవ్వాలని కోరుకుంది. ప్రధానమంత్రి వినండి వినండి పూర్తిగా అక్కడ ఆపేకండి. ప్రధానమంత్రి అరే ఆగండి సార్, మీరు ప్రపంచ దేశాలకి ఒక దిక్సూచి అవ్వాలని ఉంది. నేను ఇంకా చాలా ఆలోచిస్తున్నాను. అంటే ఇప్పుడు మోడీ గారి స్థానంలో పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టారంటారా? అలా కాదండి, మోడీ గారి స్థానంలో పవన్ కళ్యాణ్ గారు, మీరు ఇవన్నీ మాట్లాడకండి. మోడీ గారు వీఆర్ ఆల్ మొత్తం అందరం కూడా మీరే అన్నారు కన్విన్స్. అలా కాదు, మేము మోడీ గారి నాయకత్వంలో చాలా కన్విన్స్డ్ గా, చాలా కంఫర్ట్ గా మేము ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కూడా మేము చాలా కంఫర్ట్ గా కన్విన్స్డ్ గా ఉన్నాం. మీకు తెలుసా ఉంటది, నేను జనసేన తెలుగుదేశం కలకముందు చాలా డిబేట్లలో నేను చంద్రబాబు నాయుడు గారు ఆయన విధానం ఏంటి, ఆయన ఇదేంటి అనేది నేను చెప్పాను. మోడీ గారి విధానం కూడా నేను చెప్పాను. ఏమండి, ఇవన్నీ కూడా చెప్పాను. నేను అదే అన్నట్లా, నాకు ఇష్టమైన నాయకుడు కాబట్టి ప్రపంచ దేశాల్లో ఈ రోజు యుద్ధాలు జరుగుతున్నాయి కదా, ఈ యుద్ధాలన్నీ కూడా ఆపగలిగే వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు అనుకుంటాను. నేను ఆ స్టేజ్కి వెళ్ళాలని అనుకుంటాను. ఓకే, హోంమంత్రి పదవి గురించి డిస్కషన్ చేద్దాం. ప్రపంచ దేశాల్లో అత్యుత్తమైన ఒక లీడర్ అక్కడికి రావాలంటే అది భారతదేశం నుంచే రాగలరు. భారతదేశం నుంచి ఉన్న వాళ్ళు పీస్ ఇవ్వగలుగుతారు ప్రపంచానికి. ఇది నేను బాగా స్ట్రాంగ్ గా నమ్ముతాను. ఒక భారతీయుడు అనేవాడు, అందులో మా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి 100% దానికి సూటబుల్ అంటాను నేను. ప్రధానమంత్రి కాదు, ప్రపంచ దేశాలనే ఆయన ఒక మంచి దీంట్లోని తీసుకెళ్ళగలిగే. ఇప్పుడు మోడీ గారు అలాగే కదా తీసుకెళ్తున్నారు. మోడీ గారు తీసుకెళ్తున్నారు కదా. మీకు అంటుంది ఏంటంటే మీరు కేవలం కాంట్రవర్సీ మాటలు లేకపోతే కాదు, మీ కూటమిలో ఉన్న ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ మీరు విజయ్ గారు అన్ని మాట్లాడకండి. ఆయనే చెప్పారు. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా ఆలోచన ఉందా, లేదంటే మీ వైపు నుంచి వినండి సార్, వినండి. మా పార్టీకి అధ్యక్షుడు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు అవ్వమనే మేము కోరుకుంటాం. అది ఎమ్మెల్యేగా కోరుకుంటున్నారా, జనసేన పార్టీ నాయకుడిగా కోరుకుంటున్నారా?
జనసేన పార్టీ నాయకుడిగా ఎమ్మెల్యేగా సుందర విజయ్ కుమార్ ఇండివిజువల్గా కూడా కోరుకునేది ఏంటి, మేము ఆ పార్టీలో ఎందుకున్నాం, మా నాయకుడిగా గుర్తించి కదా మేము ఉన్నాం. ఆయన ఒక నాయకుడిగా గుర్తించాం, మా నాయకుడిగా గుర్తించుకున్నాం, మా నాయకుడిగా మేము కన్విన్స్ అయ్యాం ఫుల్గా. ఆయన అవ్వాలని అనుకుంటారు, ఎవడైనా అలాగే అనుకుంటాడు. టీడీపీలో ఉన్న వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అవ్వాలని కోరుకుంటారు. బీజేపీలో ఉన్న వాళ్ళందరూ మోడీ గారు ఇంకొక వ్యక్తి అవ్వాలని. పవన్ కళ్యాణ్ గారు అడిగితే హోంమంత్రి హోంమంత్రి ఇవ్వడం అనేది పెద్ద విషయం కాదు, అసలు దాని గురించి డిస్కషన్ అవసరం లేదు. కానీ ఇప్పుడు ఎందుకు ఈ చర్చ ఏముండదండి, ఇప్పుడు అడిగారు నేను సమాధానం చెప్పాను. ఇప్పుడు ఎందుకు త్రిపులార్ అనే ఆయన నేరుగా ఆయన మాట్లాడారంటే నేను వెళ్ళిపోతాను, ఆయన పిల్లండి. మీరే అన్నారు కదా హోంమంత్రిగా అవ్వచ్చేమో అని అన్నారు. అంటే అరే మీరు ఎలాగా కాదని ఎలాగంటారు అంటే ఇప్పుడు ఎందుకు వస్తుంది చర్చ, నాకేం తెలుసు, మీరు కదా అడిగింది. అంటే ఇప్పుడున్న హోంమంత్రి సక్రమంగా పనిచేయడం లేదని అభిప్రాయం పనిచేస్తున్నారు, మరి ఎందుకు వస్తుంది డిస్కషన్? మీరు అడిగారు, త్రిపులారే అన్నారు ఆ మాట. అడిగారండి, వారం రోజుల్లో అవబోతుంది, సో ఆయన్ని చూడాలనుకుంటున్నాం. త్రిపులాని అడగండి, దాని గురించి ఎక్కడైతే లేదైతే అరే అడగండి, త్రిపులాని అడగండి, త్రిపులాని అడగండి. లేదంటే మిమ్మల్ని మీరు తెచ్చి మీరేదో అలాగే ఓకే 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 త్రిపులార్ గారిని అడుగుదాం. సో అలాగే ఇంకొక విషయం కూడా, రీసెంట్ గా నాదెండ్ల మనోహర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అవును, ఎన్నికల సమయంలో వెనక్కి తగ్గాం, 4 అడుగులు వెనక్కి వేసాం, ఈసారి మాత్రం వెనక్కి వేసే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా మాకు బలం ఉన్న ప్రతి చోట పోటీ చేస్తా ఉన్నారు. అంటే ఎట్లా స్నేహపూర్వకంగా ఏమన్నా కలిసి పోటీ చేస్తారా, విడివిడిగా పోటీ చేస్తారా? అదే డైలాగ్ నేను చెప్తాను, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో మాకు తెలుసు. ఈ రోజు మేమేమంటామంటే 100% ఎక్కడైతే మా క్యాడర్ 100% అక్కడ ఆ పదవుల అర్హత ఉందో అలా నెగోషియేట్ చేసుకుంటామని చెప్పారు. అది తక్కువ అయ్యి ఉండొచ్చు, ఎక్కువ అయ్యి ఉండొచ్చు, ఏదైనా అయ్యి ఉండొచ్చు. ఏమండి, దానికి ఆయన అన్న అర్థం ఏంటంటే దానికి ఇంత పర్సంటేజ్ అనేది ఎక్కడ ఫిక్స్ లేదు. అసలు డిస్కషన్ రాలేదా? 80% టీడీపీకి, 15% జనసేనకి, 5% బీజేపీ అని ఇంటర్నల్ డిస్కషన్స్ అండి. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్కలా మాట్లాడతాం. మా వరకు మా స్టాండ్ ఏంటంటే వీఆర్ ఆల్ రెస్పాన్సిబుల్ టు మేక్ అవర్ ఎలిజిబుల్ లీడర్స్ ఆపర్చునిటీ తీసుకురావాలి. వాళ్ళు అక్కడ ఆ పర్టికులర్ గ్రామంలోనో వార్డులోనో ఎంపీటీసీ గానో ఎంపీపీ గానో జెడ్పీటీసీ గానో లేకపోతే కౌన్సిలర్లు గానో చైర్మన్ గానో అక్కడ వాళ్ళకి 100% వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్న రోజున 15%కి 1% ఎక్కువైంది కాబట్టి ఇవ్వము, లేకపోతే ఇంకా 30% అలాంటిది లేదు అని ఆయన చెప్పారు. సో అవన్నీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు. డెఫినెట్గా మాకు లీడర్స్ ఉన్నారు, మంచి మంచి లీడర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పోటీ చేసి గెలిచి ఆ పదవిలో కూర్చొని పరిపాలించే పరిస్థితి పార్టీ ఇస్తుంది. ఓకే, ఎక్కడికో వాళ్ళ విషయం పక్కన పెడదాం, మీ విషయానికి వద్దాం. మీ యలమంచిలి మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు కూటమిగా ఉన్నాయి. అక్కడ తెలుగుదేశం పార్టీ గట్టిగా కానీ కూర్చొని మాకే అక్కడ మున్సిపల్ చైర్పర్సన్, చైర్మన్ పదవి కావాలి అని అంటే కూటమి ధర్మంలో భాగంగా అదేనండి మీరు ఒప్పుకుంటారా? ఎవాల్యుయేట్ చేసే ఫారం ఉంటుంది, దానిపైన యాక్సెప్ట్ చేసేది ఒక నాయకత్వం ఉంటుంది. ఆ దాంట్లోని గట్టిగానే పెడతాం. ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నాను అంటే కూటమి ఎమ్మెల్యేని, నేను జనసేన ఎమ్మెల్యే కదా, జనసేన స్పాన్సర్డ్ కూటమి ఎమ్మెల్యేని. అందరూ నాకు ఓట్లేసిన వాళ్ళేగా. అక్కడ మేమేమంటామంటే అక్కడ డెఫినెట్గా ఎవరు ఏంటనేది ఒక ఐడియా ఉంది, అది వ్యూహం. యుద్ధాలకి ఆయుధాలు కాదు కావాల్సింది, యుద్ధాలకి వ్యూహాలు కావాలి. ఏమండి, అది ఒక వ్యూహం. మీరు వదులుకోవడానికి సిద్ధం. కాంట్రవర్సీ మాట్లాడకండి. నాదెండ్ల మనోహర్ గారు ఏమన్నారంటే వదులుకోమన్నారు, మీరేమంటున్నారు? ఏం వదులుకోమన్నారు? మేము ఎక్కడా కూడా బలం ఉన్న చోట ఈసారి వెనక్కి వదులుకోమన్నారు. వదులుకోవడానికి అని అంటూ అనిపించింది నాకు. వదులుకోము అన్నారు. ఏమంటే అదే అంటున్నా నేను. మీరేమో కూటమి ధర్మంలో భాగంగా వ్యూహాత్మకంగా మీరు విజయ్ గారు మీరు ఎన్ని పైనుంచి కిందకి పైన ఏం పెట్టినా మీకు క్లియర్ గా చెప్పేది ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ముగ్గురు కలిసి కూర్చున్న తర్వాత ఎవరి ప్రజెంటేషన్ ఆలుకుంటుంది, ఎవరి స్ట్రెంగ్స్ ఆలుకుంటుంది. మాకు కొన్ని పాయింట్స్ ఉంటాయి, ఆ పాయింట్స్ ప్రకారం ఎవరు స్ట్రాంగ్ ఉన్నారో అక్కడ మేము ఎవాల్యుయేట్ చేసుకుంటాము. ఎవాల్యుయేట్ చేసుకున్న తర్వాత ఎవరు ఏంటనేది డిసైడ్ చేసేది నాయకత్వం డిసైడ్ చేస్తుంది. పర్సంటేజ్లు అనేది మేము ఫిక్స్ అవ్వలేదు అనేది మా మనోహర్ గారు. యాజ్ ఏ ఎమ్మెల్యేగా, యాజ్ ఏ ఎలమంచిలి మున్సిపాలిటీలో ఉన్న ఒక ఎమ్మెల్యేగా మీ పార్టీని అక్కడ మీరు రిప్రజెంట్ చేయాలనుకుంటున్నారా లేదా? డెఫినెట్గా రిప్రజెంట్ చేయాలనుకుంటాను. నేను మీకెందుకు చెప్తాను? నేను ఎందుకు మీకు చెప్తాను? నా వ్యూహాలు నాకు ఉంటాయి. మీరు అడిగేస్తా నేను చెప్పేస్తానా? చెప్పను. ఆ రోజు ఆ పరిస్థితుల్లో
మా అధిష్టానం ఎలాగ మమ్మల్ని డైరెక్షన్ ఇస్తుందో ఆ డైరెక్షన్ కి అనుగుణంగానే కానీ మీరు ఇచ్చే ఈ కాదు. వాయిస్ 2-3 నెలల ఎలక్షన్ జరగబోతున్నాయి. మీకు మీరు ఇప్పుడు బాగా- మాట్లాడే ఆ వాయిసే మిమ్మల్ని నమ్ముకున్న నాయకులు గాని అక్కడ ఉన్న క్యాడర్ మా గాని నాయకులందరితో బాగానే ఉంటాను. ఉమ్, మా దగ్గర ఒక చిచ్చులు భరోసా పెట్టకండి. ఉంటుంది. మా మా దగ్గర ఎమ్మెల్యే చిచ్చులు పెట్టకండి. గట్టిగా- అలా కాదు, మా గట్టిగా- దగ్గర చిచ్చులు పెట్టకండి. ఉమ్. నేను కాదు డిసైడ్ చేసేది, అది గుర్తుపెట్టుకోండి. అధిష్టానం డిసైడ్ చేస్తుంది. డిసైడ్ చేసే పరిస్థితి మీకు లేదు. ఓకే, డిమాండ్ చేయాలి కదా. డిమాండ్ చేయాలా లేదా, నా వ్యూహాలు నాకు ఉన్నాయండి. నా వ్యూహాలు నాకు ఉన్నాయి. గెలుపు అనేది ఇంపార్టెంట్. మనోహర్ గారు చెప్పింది కూడా అదే అర్థం వస్తుంది. గెలుపు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్, పరిపాలన అనేది ఇంపార్టెంట్. అర్థమైందండి. ఇలాంటి చాలా క్రైటీరియాస్ ఉన్నాయి. మాకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఎందుకు కలిశారంటే దేశం అంటే ఇంపార్టెంట్, ప్రజలంటే ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళందరికీ ఆ ప్రయారిటీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కలిశారు. ఆ ప్రయారిటీస్ లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి సింగిల్గా సింహం ఏం ఉండదు ఇక్కడ. ఇప్పుడు కూడా నేను ఏం చెప్తున్నానంటే ఆ ప్రయారిటీస్ మీద మేము వర్క్ చేస్తాం. సో ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే ఉంది. ఉంటది. బయట ఎవరి చెప్పకపోయినా plan of action? సార్ ఎవరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ వాళ్ళకు ఉంటది. Hmm. జనసేన ఎమ్మెల్యేల దగ్గర ఉన్న వాళ్ళు అక్కడ ఫిక్స్ చేశారంటే దానికి అడ్వాంటేజ్ టీడీపీగా వస్తుంది. వాళ్ళ దగ్గర 130 పైచీలకు ఎమ్మెల్యేలు ఉన్నారు. మా దగ్గర ఉన్న మా దగ్గరే కావాలంటే వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర కావాలంటే మాకే నష్టం కదా. వ్యూహాలు ఉంటాయి. ఆ అప్పుడు వ్యూహాలు మాది కాదు. వాళ్ళు 130 ప్లస్ అలా అడుగుతారు. కాదండి. మీరు మా 20. వ్యూహాలు వినండి. మా వ్యూహాలు మేము సజెషన్ ఇవ్వడం వరకే. అధిష్టానం ఆ వ్యూహాలకి అనుగుణంగా తీసుకుంటది. అధిష్టానం మేము సజెషన్ ఇవ్వడానికి మాకు ఫ్రీడమ్ ఉంది, మేము ఇస్తాము. అక్కడి నుంచి ఏం డైరెక్షన్ వస్తుందో దాని ప్రకారంగా ఇస్తుంది. కానీ నేను ఇక్కడ మా కార్యకర్తలకి కానీ కూటమిలో ఉన్న కార్యకర్తలు అందరికీ కూడా ఒకటే చెప్తున్నా, డెఫినెట్గా ఎవరికి అన్యాయం జరగదు. ఓకే, మా కార్యకర్తలకు మేము చెప్పాలి కాబట్టి, మా జన సైనికులకి, మా వీర మహిళలకి మేము చెప్పాలి కాబట్టి ఎవరికి అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత ఆఖరి వ్యక్తి వరకు కూడా మేము కేర్ తీసుకుంటాం. ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గారు ఎలక్షన్స్ కి చాలా ఖర్చు పెట్టుంటారు. ప్రస్తుతం చూస్తే ఎమ్మెల్యేకి ఫండ్స్ కూడా లేవు. ఈ 2 ఏళ్ళు పూర్తయింది. ఎమ్మెల్యేగా సంతృప్తి చెందుతున్నారా? ఖర్చు మామూలుగా విత్ ఇన్ ద బుక్స్ ఉన్నాయి కదా ఖర్చు అంతా. నేను సాటిస్ఫైడ్ అనండి. నేను సాటిస్ఫైడ్. ఓకే, ఎమ్మెల్యే సీట్ లో కూర్చున్నారు కాబట్టి సంతోషమే. కానీ వెనక చూస్తే మాత్రం చాలా ఖర్చు అయిపోయి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఆ ఉంటుందండి. బాధ చెప్పుకోలేము. అలా ఎమ్మెల్యే ఎంతో- అవ్వాలనే కోరిక జీవితంలో చాలా మందికి ఉంటుంది. ఆ ఏమ- కోరిక మీకు తీరింది. ఏమండి నేను ఎప్పటి నుంచో ప్రజారాజ్యం కాదండి, టైం నేను నుంచే కారు- మీరు చూస్తున్నారు కారు మీద ఎమ్మెల్యే అవ్వాలని. కానీ ఆ టైంలో కుదరలేదు. కారు మీద తిరగాలనుకుంటాం. ఉమ్, కారు మీద తిరగాలనుకుంటే కారు కొనుక్కుంటాం. దానికి ఎందుకు బాధపడతాం? ఉమ్, ఈ రోజు దేశానికి సేవ చేయాలి. లా మేకింగ్ హౌస్లోకి వెళ్ళాలి. లా మేకింగ్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఆ చట్టాలు చేస్తాం. అదంతా ఓకే. నేను హ్యాపీగా ఉన్నాను. విజయ్ కుమార్ అలా అదంతా కాదండి, ఓకే. నేను హ్యాపీగానే ఉన్నాను అంటున్నా. ఫైనాన్షియల్ గా కూడా. ఫైనాన్షియల్ గా అంటే నా వ్యాపారం నాకు ఉంది కదా. ఉమ్, మా కుటుంబం వ్యాపారం, మాకు ఒక ఉమ్మడి కుటుంబం, మా కుటుంబం వ్యాపారం ఉంది. Hmm. హ్యాపీగా మేము ఎవరికి అన్యాయం చేయలేదు, శుభ్రంగానే వెళ్తున్నాం, ఇబ్బంది ఏం లేదు. ఉమ్. ఎంత ఖర్చు పెట్టుంటారు? ఎంత ఖర్చు పెట్టారు పుస్తకాలు ఉన్నాయి కదా చూడండి. రాసుకో ఉన్నారా? అరే Hmm. మేము డిక్లేర్ చేశాం కదా, అది ఓకే, అది అఫీషియల్ గా. అంతే కానీ వెనక ఉంటాయి కదా, అంతే. అది ఈ అంతే. సందర్భంగా చెప్పకూడదు కాబట్టి ఎందుకు చెప్పకూడదు. సందర్భం ఏం లేదండి, చెప్పుకోవచ్చు. రాసుకోన్నారు ప్రతి లెక్క. ఏమండి లెక్క కాదు, ఉమ్, మేము అక్కడ డిక్లేర్ చేసాం. ఉమ్. డిక్లేర్ చేసాం. ఉమ్. దాని ప్రకారంగానే మీరు మాట్లాడు, అన్ని మీకు తెలిసినవి ఉంటాయి, అన్ని మాట్లాడుకోవచ్చు. అవి ఓకే, దాని ఫిగర్ లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అన్నీ- కానీ ఆ ఖర్చు అయితే ఇప్పుడు జీవితంలో తీర్చుకోలేనంత ఖర్చు పెట్టుంటారా, లేదంటే ఏదో సాదా సీదాగా సింపుల్ గా? అవన్నీ సార్ అవన్నీ మీరు మాట్లాడకూడదు, మేము మాట్లాడకూడదు. Hmm. మనం మాట్లాడేవి అంతా కూడా క్లియర్ గా మాట్లాడాము, క్లియర్ గా అందులో రాసుకొని ఉన్నాయి. Hmm. మనం అన్ని కూడా చెప్పి ఉన్నాము. Hmm. అన్ని కూడా ఏ రోజు లెక్క ఆ రోజు Hmm. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మనం ఇచ్చాము. సుందరపు విజయ్ కుమార్ నేను అని ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఎలా అనిపించింది ఆ ఫీల్? చాలా ప్రౌడ్గా ఉంది. మీరు నా ఇది చేస్తూ ఉంటారు. 100% నాకు అది దేవాలయం అసెంబ్లీ. 100% అది ఓత్ టేకింగ్, 100% ఓత్ టేక్ చేశారు. ఆ తర్వాత నా గురించి తెలిసిన లోకేష్ గారు ఇవన్నీ కూడా వీడియోస్ ఉంటాయి. ఎంత కష్టపడి ఆ స్టేజ్కి వచ్చానో నేను జస్ట్ లైక్ దట్ రాలేదండి. ఎవ్రీ మినిట్ ఎవ్రీ అవర్ నేను ఒక యజ్ఞంలా చేశాను అక్కడి వరకు రావడం. డెఫినెట్గా ఇట్స్ ఒక ప్రౌడ్ మూమెంట్ నాకు. అది 100% అది ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్ మూమెంట్. లోకేష్ గారు మాట్లాడతారా? 100% లోకేష్ గారు అందరూ మాట్లాడతారు. నేను ఆ పార్టీలో కూడా పనిచేశాను, టీడీపీ పార్టీ. మై జర్నీ ఈజ్ ఇంపార్టెంట్. ఆ రోజు వాళ్ళు నా జర్నీ చూసారు. అక్కడ నేను సిన్సియర్గా వర్క్ చేశాను, ఇక్కడ నేను సిన్సియర్గా వర్క్ చేశాను. ఇప్పుడు కూడా నేను వైసీపీకి ఏమంటానంటే, మీరు ఒక ప్రజా
పరిపాలన చేయాలి, ప్రజలకు లాగా పనిచేయాలి తప్పితే మనకి నచ్చినట్టు మనం చేసుకుంటే అది కరెక్ట్ కాదనేది నేను ఇప్పుడు నేను ఇచ్చే సలహా. అంతే తప్ప నేను సలహా ఇచ్చేంత స్థాయిలో నేను లేను. బట్ డెఫినెట్గా పార్టీలు అన్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగానే ఉండాలి, రాజ్యాంగం బద్ధంగానే ఉండాలి. ఇంకా ఏమైనా కోరికలు ఉన్నాయా? నెక్స్ట్ లెవెల్ కోరికలు ఏమన్నా? రెస్పాన్సిబిలిటీస్ ఐ కెన్ టేక్ ఎనీ మంత్రివర్గంలో చోటు ఏమో నాకు తెలియదండి. నేనైతే ఈరోజు నాకు మంచి ఇదే ఇచ్చారు. దీన్ని నేను నాకు ఒకటే, వరల్డ్లో ప్రపంచంలో బెస్ట్ లైఫ్ నేనున్న కాన్స్టిట్యున్సీలో ఇవ్వాలి ప్రతి ఒక్కరికి. ఇదే కాన్స్టిట్యున్సీని మీరు అట్టు పెట్టుకో ఉంటారు? నా కాన్స్టిట్యూన్ నా సొంత నియోజకవర్గం అండి. అంటే మా తాతలు ముత్తాతలు ఉన్న మా కాన్స్టిట్యూన్ నా సొంత ఊరు అది. మా ఫోర్ ఫాదర్స్ నా నేటివ్ ప్లేస్ అది. కాబట్టి అది తీసుకున్నాను. చాలా మంది మీరు ఎంచుకున్నారా? నేనేం ఎంచుకోలేదు. నా నేటివ్ ప్లేస్, నా ఊరు ఉన్నది, నా తాతలు ముత్తాతలు, నా చుట్టాలు అందరూ ఉన్నది, అక్కడ నేను వర్క్ చేసుకుంటున్నాను అంతే. సో మంత్రివర్గంలో అవకాశం ఉంటే ఖచ్చితంగా ఓకే. ఏమోనండి, అంటే ఏమో మీ అధినేతకు నమ్మిన బంటుగా, ఒక యువ నాయకుడిగా. తమ్ముడిని, బంటుని కాదు తమ్ముడే అంతే. తమ్ముడిని. ఆయన ఏమనంటే ఒప్పుకోను అంతే. తమ్ముడుగా నన్ను సీరియస్గా, మా అన్నయ్యని, నన్ను కానీ, మా కుటుంబాన్ని కానీ చాలా ఆప్యాయంగా సొంత కుటుంబంలాగా చూశారు. ఇప్పటికీ అలాగే చూశారు అంతే. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు మాతో పాటు డిస్కషన్ చేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.